అందరూ ఒకసారి రెండు చేతులు పైకి చాపి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దగ్గరగా హల్లెలూయా. దగ్గరగా చెప్దాం హల్లెలూయా. మంచిది. 11:05 అయింది. వాక్యం కరెక్ట్గా 12 గంటలకి 12:05 ముగించేయడం జరుగుతుంది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న మరి రవణ్ వచ్చి కొద్దిసేపు మరి దేవుని వాక్యాన్ని మాట్లాడతారు. అందరూ చెప్తున్న మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి అందరూ. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరూ అలర్ట్గా ఉన్నారా? పిల్లలందరూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడని పిలువబడుచున్న ప్రియా పరలోకపు తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములనైనా తండ్రి. మరి గత విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములనైనా. మరి నీ చల్లని రెక్కల కిందనైనా మమ్మల్ని ఆరోగ్యాలతో నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములనైనా. మా కుటుంబాన్ని పోషించినందుకు మీకు స్తోత్రములైనా స్తోత్రములైనా. మరి ఎవరైతే మరి నైనా వ్యాధ బాధలతో బాధపడుతున్నారు సరేనైనా, మరి వారిని ముట్టి స్వస్థపరచడనైనా స్తోత్రంనైనా. మా ప్రయాణాలలో మీరు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములైనా తండ్రి. మరి ఇప్పటి వరకు జరిగిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములైనా. ఇప్పటి వరకునైనా మరి నీ ఆరాధనైనా ఎంతో సక్రమంగా జరిగినందుకు మీకు స్తోత్రములు దేవా. మరి ప్రతి ఒక్కరునైనా ఒక పేరును ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ చిన్న ప్రార్థన ఈ పరలోచన చేసిన దాని ప్రతిఫలం దయచేస్తారని నజరేయుడును తండ్రి. ఆమేన్. కొద్ది వాక్యం మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 'ప్రతి దాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చాడని చెప్పి మనం గర్వపడలే తప్ప బయట వారి మీద గర్వపడేవారిగా ఉండకూడదు. మనకి ఏది కలిగినా కూడా అది దేవుని వలన కలిగిందనే భావనతోటే మనం మెలుకోవాలి. మనకి కొంచెం మంచి ఇల్లు ఉంటే మనకి ఎంతో గర్వం, లేదంటే పక్క వాళ్ళకంటే మనకు ఒక శంస ఎక్కువ ఉన్నా కూడా ఎంతో గర్వం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అది దేవుడే మనకి ఇచ్చాడని చెప్పి మనం నడుచుకోలేదని. మరి మదర్ తెరీసా అని చెప్పి గతంలో మనం చాలాసార్లు వినే ఉన్నాం చదువుకున్నప్పుడు. ఆవిడ ఎక్కడో వేరే దేశంలో పుట్టి మరి మన దేశం వచ్చి ఎంతోమందికి సేవ చేసి కుష్టి వారికి, మోగవారికి, చెవిటి వారికి ఎంతో అభాగ్యులందరినీ కూడా చేరదీసి ఆవిడ భారతరత్న అనే అవార్డును కూడా పొందుకుంది. మన దేశంలో పుట్టలేకపోయినప్పటికీ కూడా మన దేశం వారు ఆవిడ చేసిన సేవలకు అత్యున్నత పురస్కారం, భారతరత్న అంటే అత్యున్నత పురస్కారం. మన దేశంలోకి వెళ్ళా ఆ పురస్కారాన్ని మించిన పురస్కారం లేదు. అయినప్పటికీ ఆవిడ విదేశీరాయిలా లేకపోతే ఇంకొకరు అనేది చూడకుండా ఆవిడ చేసిన క్రియలు అలాంటివి. అలాగే మనం కూడా మరి ఎంతో దేవుని యందు ధన్యత పొంది మనం బ్రతకలే తప్ప మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. మనకు కలిగిన దాన్ని బట్టి మనకు కొంచెం రంగు ఉంటే అతిశయం, కొంచెం పొడవు ఉంటే అతిశయం, కొంచెం జడ ఉంటే అతిశయం. అలా కాకుండా మరి మన దేవుడే ఇచ్చాడని చెప్పి మనం గర్వపడలే తప్ప బయట వారి మీద గర్వం కాదు. మనం ప్రతి దానికి కూడా తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడిన అనేది మన గ్రంథంలోనే ఉంది. మనం వెళ్ళి పిల్లలు లేని వాళ్ళ దగ్గరికే పిల్లలు లేరని అడుగుతాం, ఇల్లు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇల్లు లేదా మీకు అంటాం. మనకు తెలుసు అన్నీ. మనం వీలైతే ప్రార్థన చేయాలి, వాళ్ళకి కలగాలి, వాళ్ళు కూడా మనకులేగా మంచిగా బ్రతకాలి అనేది మనం కోరుకోవాలి తప్ప లేని దాని దగ్గరికి వెళ్ళి మనకు తెలిసిండి కూడా అడగడం అనేది దానంత వెకిలితనం ఇంకొకటి లేదు. 16 సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనం. ఏందమ్మా? 16:5 అమ్మా. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయుల మిత్రులమా? హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. సరిపోతుందమ్మా, సరిపోతుంది. తర్వాత 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచు. నువ్వేం నడుస్తుందమ్మా? గర్వం మనకు నాశనానికే మన గర్వం అనేది నడుస్తుంది. తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు దేవునికి స్తోత్రం. మన గర్వం ఎలాంటిదో అర్థమైంది కదమ్మా. ప్రతి విషయమందు కూడా ఒక ఆవిడ ఎవరో మొన్న యూట్యూబ్లో చూశాను, వడ్డానమంట కింద ఉంటే కనపడుతుంది లేదని మెడలో వేసి తిరుగుతుందంట. ఎందుకది? కొంతమంది సైన్లు ఉంటాయి వేసుకుంటారు, కనపడుతుందా లేదని మళ్ళీ చెట్ట మీద వేస్తారు.
నీకు ఉంది, వేసుకో, తప్పేముంది దానికి. మళ్ళీ నలుగురికి కనపడాలని మళ్ళీ రేపే దాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుందేమో తెలియదు మనకి కదమ్మా. మనకి కలిగి ఉన్నదాన్ని అణిగిమణిగి ఉండాలి తప్ప షర్ట్ మీద మెడలోనూ ఎక్కడ ధరించుకునేది అక్కడే ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత కీర్తనలు 15వ అధ్యాయము 25వ వచనం. ఒక్క లైన్ మాత్రం చదివితే సరిపోతుందమ్మా. 25వ వచనం. సారీ కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. ఎలా పడుతున్నారమ్మా? మనం దేని బట్టి అతిశయపడుతున్నాం? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి. అంటే మనకు కలిగి ఉన్న దాంట్లో అతిశయపడడం కంటే మనకు దేవుడే ఇచ్చాడని చెప్పి, మొన్న చనిపోయిన మరి దేవుని యందు చేర్చబడిన ప్రవీణ్ గారు నాకు అన్నీ కూడా దేవుడే ఇచ్చాడని చెప్పి చాలా పలుమార్లు చెప్పాడు వాక్యాల్లో. ఆయన ఏది కూడా, ఆయన ఎక్కడో తెలంగాణలో పుట్టి మన ఆంధ్రాకు వచ్చి రకరకాల పల్లెటూర్లు తిరిగి బండి మీద, ఆయనకి ఎందుకు అంత ప్రయాస? నాకు దేవుడు మంచి కుటుంబం ఇచ్చాడు, ఆయనకి మంచి ఆస్తిపాస్తులు ఇచ్చాడు. ఆయనకి ఇంట్లో కూర్చొని ఆయన ల్యాప్టాప్ ఆన్ చేసుకుని చూసుకున్నా సరిపోతుంది. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయన, అలాగే ఎంతోమంది హతసాక్షులు మన ముందు నడిచారు. అయినా చెప్పి మనం అలాంటి వాళ్ళని చూడుకోకుండా మనల్ని మనమే చూసుకుని ఒక అతిశయపడుతూ ఉంటాం. టైటానిక్ అనే ఓడ ఒక 110 సంవత్సరాల క్రితం చాలా అందంగా సుందరంగా ఎంతో ముస్తాబయిందంట అప్పట్లో. టైటానిక్ అనే షిప్ మీరు ఎప్పుడైనా విన్నారా? చదువుకున్న వాళ్ళు కొంచెం తెలిసి ఉండొచ్చు. అది సుమారు 1910వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో మొదలు పెట్టారంట దాని పని పూర్తి అయ్యేటప్పటికి 5 సంవత్సరాలు బట్టి దాన్ని ఎక్కడికో విహారయాత్రలకు బయలుదేరారు వేరే దేశం. అది సుమారు ఆ దేశం వెళ్ళడానికి 7 రోజులు పడుతుందంట. దాంట్లో కూడా చాలా తరగతులు, మనలాంటి వాళ్ళు దాంట్లో కూడా వెక్కలేం కూడా. దాంట్లోనే ఇప్పుడు విమానంలోనే బిజినెస్ క్లాస్ అని నార్మల్ క్లాస్ అని ఉంటాయి. విమానం ఎక్కిన వాళ్ళకి తెలుస్తుంది. మనకు నార్మల్గా చైర్ ఒకటే ఉంటుంది. బిజినెస్ క్లాసులు అంటే వాళ్ళకి టేబుల్ అవి ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది. వాళ్ళకి తగ్గ దానికి ఛార్జ్ ఉంటుంది. మనకి ఇచ్చిన సీటు ప్రకారంగా మనకి ఛార్జ్ ఉంటుంది. అలాగే వాళ్ళలో కూడా దాంట్లో కూడా 3 తరగతులు ఉన్నాయంట. అప్పట్లోనే ఫస్ట్ తరగతి టికెట్ కొనాలంటే ₹1,00,00,000 అంట. 2వ తరగతి కొనాలంటే 60 లక్షలంట. 3వ తరగతి కొనాలంటే 30 లక్షలు. అంటే అప్పట్లో 110 సంవత్సరాలనే ఆ అమౌంట్ అంటే ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది? అప్పట్లో మనం 100 కాగితం చూసి కూడా ఆ టైర్లో చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు. 100 కాగితం అనేది కూడా తెలియకపోవచ్చు బహుశా. అట్లాంటి సుందరమైన ఓడని తయారు చేసిన ఆయన బ్రూస్ ఇస్మే అని ఆయన దానికి యజమాని. అయితే ఆయన చాలా అతిశయపడ్డాడంట. ఓడని తయారు చేసినప్పుడు దాన్ని బయలుదేరేటప్పుడు ఏదన్నా ప్రమాదవశాత్తు అది ఒకవేళ మునిగిపోతే దాంట్లో సేఫ్ పడవలని చిన్న చిన్న పడవలు దాన్ని పైన పెట్టుకుంటారంట. అంటే 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది పట్టే పడవలు ఉంటే కనుక 10 పడవలు పైన పెట్టుకోవాలి. అంటే అన్ని రోజులు మనవి కాదు కదా. అది ఎప్పుడైనా ప్రమాదవశాత్తు అది జల ప్రయాణం చేయుచున్నప్పుడు మరి మనకేమీ భూ ప్రపంచం ఏం కనిపించదు. అట్లాంటప్పుడు అది ప్రమాదవశాత్తు ఒకవేళ మునిగిపోతే కనుక మనం బ్రతికి బయటపడడానికి పైన కొన్ని చిన్న పడవలు అనేవి పెట్టుకుంటారు. అది వాళ్ళలో ఉన్న సహజ లక్షణం. మీరు ఎప్పుడన్నా పంటి దాటారా నరసాపురం? దాంట్లో కూడా బుడగలు ఉంటాయి, పక్కన పెట్టి ఉంటాయి. కొద్దిగా ఏదైనా ప్రమాదం అయితే వెంటనే అది ముందే మనం ఎక్కినప్పుడే తొడుక్కోవాలి. కాదు గవర్నమెంట్ ప్రకారంగా ఏదో వాళ్ళు పెట్టాలని పెట్టారు తప్ప ఎవరు దాన్ని వేసుకోరు. మనకి ప్రమాదం ఏంటంటే ఇక్కడే కదా, చిన్నదే కదా అని వెళ్ళిపోవచ్చు. కానీ ఓడ అనేది అలా కాదు కదా, రోజుల తరబడి ప్రయాణం చేస్తే ఈ బ్రూస్ ఇస్మే అని ఆయన 8-7 రోజుల్లో ప్రయాణం అయ్యాల్సిన ఓడని అంత సుందరమైనది ఇప్పటి వరకు కూడా రాలేదంట. ఈ మధ్య వచ్చింది క్రూజ్ అనే షిప్ వచ్చింది ఈ మధ్య. అది దీనికంటే గొప్పది. ఇంతకు ముందు వరకు కూడా ఈ టైటానిక్ అనే ఇలాంటి షిప్ ఇప్పటి వరకు రాలేదంట. అంత సుందరంగా, అంత నీట్గా, అంత సాంకేతిక పరంగా కానీ దాన్ని నిర్మించారు తప్పులేదు. కానీ ఆయన బయలుదేరేటప్పుడు మీరు సేఫ్గా పడవలై పెట్టుకున్నారా, సేఫ్ బోట్లు పెట్టుకున్నారా అని అడిగితే మాకు ఇది అక్కర్లేదు, దీన్ని చాలా సుందరంగా కట్టడం కూడా అలా కట్టారంట. అది ఎలాగంటే ఒక అంతస్తు ములిగితే వేరే అంతస్తులో కూడా రాకోకుండా కూడా దానికి కట్టుబాట్లు ఉన్నాయంట. అంత సుందరంగా. ఇప్పుడు మనం ఇంటికి తాళం వేసుకున్నాం అనుకోండి, అసలైన గదిలోకి వెళ్ళడానికి కూడా అక్కడ ఎవరు దొంగోడు వెళ్ళకుండా దానికి కొంచెం బలమైన తాళం వేస్తాం. నార్మల్గా గేటుకి అయితే మామూలు తాళం వేస్తాం. అలాగే వాళ్ళు కూడా ఒక అంతస్తు మునిగిపోయినా సరే వేరే అంతస్తుల్లోకి రాకుండా కూడా అంత టెక్నాలజీ వాడారంట. అయినప్పటికీ కూడా హెచ్చరికలను మనం తీసుకోవాలి కదా. దేవునికి స్తోత్రం. తీసుకోవాలేదమ్మా. ఒక హెచ్చరికలు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం
తీసుకోవాలి. ఆయన పడవలు సరిపడగా పెట్టుకోకపోవడమే కాకుండా నాకు 5 రోజుల్లో వెళ్ళిపోవాలని చెప్పి షిప్ని ఎవరైతే నడుపుతారో ఇద్దరు నావికులు ఉన్నారంట. ఏమంటారంటే వాళ్ళని కెప్టెన్స్ అంటారు. వాళ్ళతోటి నాకు 5 రోజుల్లోనే వెళ్ళిపోవాలి, నేను ప్రపంచంలోకి వెళ్ళి గొప్ప ఉండని చెప్పుకోవాలని చెప్పి త్వర పెడుతూ ఉండేవాడంట. ఎవరిని? ఈ కెప్టెన్స్ని, వాడ దిక్సు నడిపే వాళ్ళని. అయితే వాళ్ళు ఒక 4 రోజులంతా ప్రయాణం చేశాక దట్టమైన మంచు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ సముద్రంలోనే మంచు కొండలు ఉన్నాయి. ఇంకా ఈయన కంగారు పెట్టుకోవడం, వీళ్ళు ఎక్కడో వాళ్ళకి ఎక్కడో 4-5 కిలోమీటర్లు ఏదైనా ఉందనగా కూడా చూసే పరికరాలు అప్పట్లో కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎలాగ నైట్ లైట్ వేసుకుని ఎలాగ వెళ్తామో బండికి, అలాగే అలాంటి పరికరాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ ఎప్పుడైతే ఈ యజమాని తొందర పెడుతున్నాడో వాళ్ళు చూసుకోకుండా సరాసరిని వెళ్ళి మంచు కొండని ఢీకొట్టడం జరిగి సుమారు 2 గంటల వరకు కూడా ములగలేదు పడవ. అంత సాంకేతిక దానికి. అయితే దాంట్లో ఉన్న కెప్టెన్స్ వాళ్ళు వీళ్ళని ఎలాగైనా ఎవరు మహిళల్ని పిల్లల్ని రక్షించాలి ఉన్న పడవలతోటి ఎలాగైనా అని చెప్పి, మగవాళ్ళు ఉంటే ఏదో రకంగా లైఫ్ జాకెట్లో ఏదో వేసుకుని ఏదో రకంగా ఉంటారు. అది అంటే దాంట్లో వాటర్లో పడితే ఒక అరగంట కంటే కూడా ఎక్కువ ఉండలేము అనమాట. అంత మంచు ప్రాంతం. అంటే మంచు కొండలు ఏర్పడినాయి అంటే ఎంత సెలవు ఉంటుంది అంటారు, ఒక్కసారి ఊహించుకోండి. అట్లాంటి ప్రాంతంలో వీళ్ళు ఏం చేశారు, ఈ మునిగిపోయేటప్పుడు చాలామంది కొంత వెకిలి చేష్టలు చేయడం, ఏదన్నా లేడీస్ని ఎక్కించడం అంటే పిల్లల్ని ఎక్కించడం, వాళ్ళు దాని మీద దూకేయడం, ఉన్న బోట్లను కూడా కొన్ని సర్వనాశనం అక్కడే ముంచేశారు. ఎలాగైతే సుమారు ఒక 700-800 మందిని రక్షించగలిగారంట. మిగతా వాళ్ళంతా కూడా కెప్టెన్ కూడా నేను ఉన్నకాడికి అందరినీ బతికిస్తాను, కానీ నేనైతే అవసరమైతే చనిపోవడానికి పడవతో పాటు నేను కూడా ఈ వాడతో పాటు నేను కూడా సడిపోతానని చెప్పి, ఎందుకంటే నేను వచ్చాననుకో నడపడంలో నాది ఫాల్ట్ అని చెప్పి అందరూ నన్ను అంటారు. సో ఇక్కడ చాలా తప్పులు జరిగినాయి. సో నేను కూడా ఈ వాడతో పాటు వెళ్ళిపోతాను, అవసరమైతే మీరు అందరూ వెళ్ళండి అని చెప్పి ఆయన సాధ్యమైనంత వరకు కూడా అందరినీ రక్షించడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ సరిపోవడం వల్ల కొంతమంది అయితే సుమారు 2400 మంది ప్రయాణం చేస్తున్నారండి దాంట్లో. ఎవరైతే ఈ దాంట్లో పనిచేసే స్టాఫ్ అయితే కావచ్చు, ప్రయాణం చేసే వాళ్ళు అయితే కావచ్చు, ఎవరైతే కావచ్చు, దాంట్లో సుమారు 1 వంతు మంది బ్రతికారు. 2 వంతుల మంది మాత్రం జల ప్రయాణంలో కలిసిపోయినారు. దేవునికి స్తోత్రం. మరి అట్లాంటి హెచ్చరికలను తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మనకి ఎట్లాంటి కొన్ని సంఘటనలను చూసి మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పారమ్మా? కీర్తనలోను 20వ అధ్యాయము 7వ వచనంలో, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. కొందరు గుర్రాలు, కొంత ఆస్తిపాస్తులు, రకరకాలు అతిశయాలు చాలా రకాలు ఉంటాయి. పాస్టర్లో కూడా చాలా అతిశయాలు ఉంటాయి. ఎవరన్నా వచ్చారనుకోండి వాక్యం ఎవరు వాళ్ళు చెప్పిందే చెప్పాలంటారు. మరి చిన్ని మాస్టర్ ఉన్నారంటే తుమ్మగొప్పలో చేసినప్పుడు కూడా ఆర్సీఎంలో వేరే వాళ్ళని రానివ్వడం అనేది ఉండదు నాకు తెలిసిన కాడికి. అయినా సరే ఆయన ఎవరెవరినో దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, ప్రతి శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అక్కడ నడిపించడం, మళ్ళీ వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించడం వల్ల వాళ్ళు మళ్ళీ భీమవరం వీళ్ళు ఒకరిని తీసుకెళ్ళి రప్పించడం, మళ్ళీ వాళ్ళని బస్సు ఎక్కించడం, రకరకాల శ్రమలు పడేవారు. ఆయన వాళ్ళు ఒప్పుకోరు ఆ సంఘంలో. అయినా సరే ఆయన నేను చెప్పింది రోజు మీకు పెద్ద వింతగా లేకపోవచ్చు, వేరే వాళ్ళు కూడా చెప్పాలనేది ఆయన తపన. ఇప్పుడైనా సరే ఎవరైనా వచ్చారంటే మొన్న ఒక అంధుడైన ఒక సేవకుడు వచ్చాడు మొన్న ఒక రోజున, మీకు గుర్తే ఉంది. అది ఆయన ఏదో వేరే సంఘానికి వెళ్తే ఆయన కళ్ళు కనపడవు, వాళ్ళు తిప్పి మన సంఘంకు పంపించేశారు. దేవునికి స్తోత్రం. మరి ఎవరు గొప్పోళ్ళు దీంట్లో? ఆయన కొమరాడే, ఎవరో కాదు, పోనీ ఏ పిచ్చోడో లేకపోతే ఎవరో అనుకుంటా కూడా లేదని మాది కొమరాడే అని చెప్పాడు కూడా. ఆయన పేరు కూడా ఏదో చెప్పాడు, ప్రసాద్ ఏదో చెప్పారు, గుర్తులేదు నాకు, మధుబాబు ఏదో చెప్పారు. అట్లాంటి పరిస్థితుల్లో మరి అతిశయం అనేది ఎవరిలో కూడా మనలో భక్తులుగా మనలో ఉండకూడదు, దైవిక సేవకుల్లాగా వాళ్ళలో కూడా ఉండకూడదు. ఒక ఫంక్షన్లో జరిగినా ఏం జరిగినా కొంతమంది సేవకులు ఉంటారు రకరకాలుగా. వాళ్ళు కూడా ఇప్పుడు మన దొడ్డుపట్లలో మన మ్యారేజ్ అయ్యింది, మా చాలా దగ్గర వాళ్ళే పిలిచాడు ఆయన. అంటే ఆయనకి చాలామంది సేవకులు తెలుసు అంట. ఆయన వడ్రంగి పని చేస్తారు, పెళ్ళికొడుకు తండ్రి. చాలామంది పాస్టర్లు సేవకులు తెలుసు అంట ఆయనకి. అయితే పెళ్ళి జరుగుతుంది కదని అందరినీ పిలిచాడంట ఆయన. తెలుసున్న కాడికి అందరినీ కూడా పిలిచాడంట. వాసు చిన్న ఆయనతో వదిలేసి కొంచెం నువ్వు విను. అయితే అందరినీ పిలిచాడంట ఆయన. తెలుసున్న కాడికి ఎవరమైనా మనం సహజంగా గుర్తున్న వరకు అందరినీ పిలుస్తాం కదా ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అయితే. నేనైతే వెళ్ళలేకపోయాను, ఏదో నాకు ఇంకా వేరే పని ఉండి. తర్వాత నేను ఎలా జరిగింది ఏంటని అడిగాను. కనీసం అడగాలి కదా మనం, వెళ్ళలేకపోయినా. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది, కానీ ఆ భోజనాల కాడికి వచ్చేటప్పటికి చెడగొట్టేశారన్నారు. అదేంటంటే అలాగే చెడగొట్టడం ఎవరంటే ఎవరో కాదు పాస్టర్లేనంట. ఆయన వేరే అనుకున్నాడంట, టెటో బఫెట్ పెట్టాలి, టెటో సిట్టింగ్ పెట్టాలి ఏదో అనుకున్నాడంట.
ఈ 40 మంది 50 మంది పాస్టర్లు వచ్చేసి ఆయన ప్లాన్ మొత్తం పోగొట్టేశారంట. దేవునికి స్తోత్రం. అంటే కొంతమంది భోజనం గురించే, అది పద్ధతి కాదు. ఒక సేవకుడిగా ఉన్నవారంటే మనల్ని కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాము ఏంది అన్నీ కనిపెడుతూ ఉంటారు. కాబట్టి చెప్పే మాస్టరు, స్కూల్లో అయినా చెప్పే మాస్టరు ఎలా ఉంటారో పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కొన్ని స్కూల్లో మాస్టర్లను సెల్ ఫోన్లు కూడా తీసుకురానివ్వరు, ఎందుకంటే పాఠం చెప్తూ సెల్ ఫోన్ చూస్తారేమని చెప్పి. చాలా స్కూల్లో సెల్ ఫోన్ అనేది ఎలా చేయరు మాస్టర్లను చూసే కదా పిల్లలు నేర్చుకుంటున్నారు అన్నీ కూడా. కాబట్టి మనం అతిశయం అనేది మనలో లేకుండా మనకు కలిగి ఉన్నది దేవుడు ఇచ్చింది అని చెప్పి మనం అతిశయపడాలి తప్ప పక్క వాళ్ళ మీద, ఎదురు వాళ్ళ మీద, వేరే వాళ్ళ మీద అతిశయపడకూడదు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. మరి ఇచ్చిన సమయాన్ని ఇంత విలువైన సమయాన్ని మరి నాకు ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులరా. ఇంతవరకు మనందరము దేనిని బట్టి మనం అతిశయించాలి అనే విషయాలు, కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. చక్కటి మాటలు తెలియజేసిన రవణకు ప్రత్యేకమైన వందనాలు, ప్రార్థించిన తల్లిగారికి వందనాలు. అందరికంటే ముందుగా ఇంతవరకు మనలను తన సజీవమైన రెక్కల క్రింద క్షేమముగా ఆరోగ్యముగా కాపాడి నడిపించిన మన ప్రభువుకు నిత్యము మనందరిని బట్టి ఘనత మహిమ ప్రభావాలు మన ప్రభువుకు మాత్రమే చెందునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియులరా, మరి ఈరోజు గత వారంలో మనం నేర్చుకున్నటువంటి దాన్ని ఆనుకుని తర్వాత మాటలు ఏమున్నాయో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మనం తెలుసుకోవడానికి ఇష్టపడవలసిన వారమై ఉన్నాం. ఆ మాటలన్నీ మనం నేర్చుకోవడానికి, ఆ మాటలన్నీ కూడా మనము ప్రియులరా మన జీవితాల్లో ఈ మాటలు చాలా విలువైనవి, ఈ మాటలు నేర్చుకోవడం మనకి చాలా ఉపకారము అనేటువంటి ఆలోచనతో చక్కటి దేవుని మాటలు అందరూ వినడానికి ప్రయత్నం చేద్దాం. గత వారంలో మనం ఏమి నేర్చుకున్నాం ఒకసారి త్వరగా వాక్యాన్ని చెప్దామా? గత వారంలో మనం ఏమి నేర్చుకున్నాం అమ్మా? విత్తుమాని యొక్క ఉపమాన భావాన్ని గురించి మనం కొన్ని విషయాలు, దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ఎక్కువ మంది జ్ఞాపకం లేకపోయినా అక్కడక్కడ కొంతమందికి జ్ఞాపకం ఉన్న దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరై సమయంలో మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము ప్రియులరా రాయబడిన సందర్భాలు మనం చదవగా విన్నాం. ఉపమానం చెప్తూ ఉన్నటువంటి ప్రభు రెండో మాటను మనం విందాం. 13వ అధ్యాయము ఏ మాటను మనం నేర్చుకున్నాం మన వారంలో అమ్మా? త్రోవ ప్రక్కన పడిన విత్తనాల గురించినటువంటి మాటలు మాత్రమే. ఏంటంటే ప్రారంభంలో రాయబడిన మాట మాత్రమే మనం నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవలసినటువంటి 4 నేలలు ఉన్నాయి. ఆ 4 నేలల గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి అవకాశం లేకపోతే వచ్చే వారంలో మరలా మరి ఎన్ని నేలల గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తారో దాన్ని బట్టి అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 2వ మాట ఒకసారి మనం చూద్దాం. 5వ వచనం. కొన్ని మన్ను లేని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడిన విత్తనాలు? రాతి నేల మీద పడిన విత్తనములు. దాని గురించి మనం ప్రారంభంలో నేర్చుకున్నాం. భావాన్ని చూద్దామండి ఒకసారి. రాయబడిన సందర్భాలు, భావాన్ని చూద్దాం. రాయబడినటువంటి సందర్భాలు ఒకసారి ఆ వాక్యాన్ని మనం విందాం ప్రియులరా. అదే మత్తయి సువార్త ప్రియులరా 13వ అధ్యాయము 20వ వాక్యం నుండి చదువుదాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని
వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ప్రియులరా, రాయబడిన సందర్భాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలా విలువైన విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. రాయబడిన విషయాల గురించి మనం ఆలోచన చేస్తే చాలా విలువైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ మాటల గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మొదటిగా ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, రాతి నేల మీద పడిన విత్తనములు. చెప్పండి ఇప్పుడు, రాతి నేల మీద పడిన విత్తనములు. ఈ విత్తనాల గురించి చెప్తా ఉన్నాడు, భావాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వాక్యం విత్తబడుతుంది. వాక్యము చెప్పాలి గట్టిగా, వాక్యం ఏమవుతుంది? విత్తబడటం అంటే వెదజల్లబడుతూ ఉంటుంది. వెదజల్లబడుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. విన్న మాటలు దాన్ని ఏం చేస్తారంట? సంతోషంతో అంగీకరిస్తారు. అంటే వాక్యం బాగుంది, ఈ మాటలు నేను విన్నాను, ఈ మాటల ప్రకారంగా నడుచుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వాక్యం వింటారు, విని సంతోషిస్తారు. బాగుంది, చాలా విలువైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు అని ఆ విన్న మాటలు విని దాన్ని అంగీకరిస్తారు. అంగీకరించడం అంటే ఏంటండి? ఒప్పుకోవడం. ఇది యథార్థత, ఇది సత్యము, ఇవి సత్యమైన మాటలు అని వారి హృదయంలో వాళ్ళు ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు. ఈ మాట నిజమే, ఈ మాట వాస్తవమే అని హృదయంలో అంగీకరిస్తారు. అక్కడి వరకు బాగానే ఉంది. వింటారు, దాన్ని అంగీకరిస్తారు, సంతోషంతో వింటారు, అంగీకరిస్తారు. వాక్యం చెప్తున్నప్పుడు మనం కూడా అంతే. ఏం చేస్తాం? ఈరోజు చాలా అద్భుతంగా ఉందండి వాక్యం అంటారు చాలామంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు వాక్యం ఎత్తబడుతుంది. అబ్బా, ఏం అద్భుతంగా వాక్యం ప్రకటించబడ్డదండి. వాక్యం అద్భుతంగానే ప్రకటించబడుతుంది. వాక్యము అద్భుతముగానే సేవకుడు తన అనుభవాలను దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉంటాడు. విత్తుతున్న మాట నీ కొరకు, నా కొరకే, మన కొరకే దేవుని మాట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రియులరా, విత్తబడిన మాట దాన్ని సంతోషంతో విని అర్థమవుతుందా? దాన్ని ఏం చేస్తాం? మనం అంగీకరిస్తాం. బాగుంది వాక్యము, విని అంగీకరించి బాగుంది అని విడిచిపెడితే ప్రయోజనము లేదు. బాగా వినండి ప్రియులారా, నిన్నటి వారం వాక్యం ఎంతమందికి నచ్చింది అంటే అందరికీ నచ్చిందండి. బాగుందా వాక్యం అంటే అందరికీ బాగుంది. కానీ వాక్యము విన్నావు, అది బాగుంది, నీ హృదయాన్ని తాకింది, నీ హృదయాన్ని హత్తుకుంది. ఈ వాక్యం విన్నాము, సంతోషంతో దాన్ని స్వీకరించాము, అంగీకరించి దాన్ని మనం విన్న దానిని జాగ్రత్తగా ఆలకించిన దాన్ని ఇంటికి పట్టుకుని వెళ్తాం. ఈరోజు వాక్యం బాగుంది, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ప్రకారంగా నడుచుకుంటే బాగుంటుంది అని నువ్వు అంగీకరించి, సంతోషంతో విని అంగీకరించి దాన్ని కైకుంటే బాగుండు అని అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వింటున్నారు, సంతోషంతో వింటున్నారు, విని దాన్ని ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు. అంగీకరించడం అంటే ఒప్పుకుంటున్నారు, బాగుంది వాక్యం అని ఒప్పుకుంటున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత దాని ప్రకారంగా నడుచుకోవడం మాత్రము అర్థమవుతుందండి, ఏమవట్లేదు. దాని ప్రకారంగా నడవడం కష్టమవుతుంది. వాక్యం బాగుంది, సంతోషంగా విన్నాం, విన్నదాని ప్రకారంగా నడుచుకోవడం మాత్రము కష్టమవుతుంది. బాగా వినాలి. అందుకని చాలామంది తొలగిపోతున్నారు వాక్యంలో నుండి, తొలగిపోతున్నారు ప్రభువులో నుండి, తొలగిపోతున్నారు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడకోకుండా. ఈరోజు మనం విన్న మాటల ప్రకారంగా మనం చూస్తే, వాక్యం విన్నావు, దాన్ని అంగీకరించుకుని మనసులో ఒక తీర్మానం చేసుకున్నావు, నేను బాప్తీసం తీసుకుని వాక్యం ప్రకారంగా నడవాలనుకుంటున్నాను. వాక్యం విని బాప్తీసం తీసుకుని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఒక మంచి తీర్మానంలోనికి వచ్చిన తర్వాత ప్రియులరా, వాక్యం విని ప్రభువులోనికి వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువులోనికి వస్తే శ్రమలు ఉండవు,
వాక్యం ప్రకారంగా నడుచుకుంటే శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ఏ సమస్య ఉండదు, ప్రభులోనికి వస్తే నేను సంతోషంగా గడిపేయచ్చు అని చాలామంది భ్రమలో క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారండి. ఎందులో ఉన్నారు? ప్రభు దగ్గరికి వెళ్తే మనకేముండదు, శ్రమలు ఉండవు. ప్రభు దగ్గరికి వెళ్తే మనకేముండవు చెప్పండి, ఇప్పుడు బాధలు ఉండవు. ఇప్పుడు దీన్ని అన్వయించినటువంటి మాటల ప్రకారంగా ప్రభు అయినటువంటి క్రీస్తు చెప్తున్నాడు, వాక్యం విన్నావు బాగానే ఉంది, దాన్ని అంగీకరించావు బాగానే ఉంది, దాని కొరకు దాని ప్రకారంగా జీవించాలనుకుంటున్నావు బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. విన్నావు, సంతోషించావు, అంగీకరించావు, దాని ప్రకారంగా నడవాలనుకున్నావు, అక్కడ వరకు బాగానే ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. ఇక అక్కడి నుంచి మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. కేవలం వాక్యం విన్నావు, అంగీకరించావు, సంతోషంతో దాన్ని స్వీకరించావు, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? వాక్యం ప్రకారంగా నడవాలనుకున్నప్పుడు, వాక్యం ప్రకారంగా మనం జీవించాలనుకున్నప్పుడు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలనే ఆశ ఆలోచన నీలో కలిగినప్పుడు ప్రియులరా, మొట్టమొదట మనం విన్నాం కదండి వాక్యము, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటండి చెప్పండి గట్టిగా? త్రోవ పక్కన పడ్డాయి. విత్తబడిన వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోయారు? సాతాను ఎత్తుకుని పోయాడు. సాతాను చెప్పండి ఇప్పుడు ఎత్తుకుని పోయాడు. అంటే హృదయములో దాన్ని ఉండనివ్వలేదు, హృదయములో దానిని ఉండనివ్వలేదు. ఎందుకు ఉండనివ్వలేదు అంటే ప్రియులరా, వాక్యం హృదయంలో ఉంటే వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్యం హృదయంలో ఉంటే వాక్యానుసారంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దుష్టుడు ఏం చేస్తున్నాడంటే, వాక్యం విత్తుచుండగా విత్తుతున్న మాటలు ఏం చేస్తున్నాడంట? దుష్టుడు ఎత్తుకుని పోతున్నాడు. చాలామంది హృదయాల్లో నుండి దేవుని చేత ఉపదేశించబడిన దేవుని వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు దుష్టుడు. అందుకని చాలామంది ప్రభువులో నిలబడలేకపోతున్నారు. ప్రభువులో చెప్పండి ఇప్పుడు నిలబడలేకపోతున్నారు. వాక్యం చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మాట ఏమన్నాడంటే, రాతి నేల మీద పడిన విత్తనాలు అన్నాడు. రాతి నేల మీద పడిన, ఇప్పుడు చూడండి, రాతి నేల మీద పడిన విత్తనాలు వాటి పరిస్థితులు ఎలాగుంటాయి అని ఆలోచన చేస్తే, ఇప్పుడు చూడండి, పైన కొద్దిగా మట్టి ఉంటుంది, పైన కొద్దిగా మట్టి ఉంటుంది, కింద ఏముంటుంది? రాతి నేల ఉంటుంది. ఇప్పుడు మన్నుంది కనుక, మట్టి ఉంది కనుక విత్తబడిన విత్తనాలు మట్టి మీద మొలకెత్తుతాయి, మట్టి మీద మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాత మొలకెత్తినటువంటి ఆ మొక్కకు వేరేం చేయాలంటే భూమిలోనికి చెప్పండి ఇప్పుడు అది ఏమవ్వాలి? అది బాగా తన్నుకుని వెళ్ళాలి, భూమిలోకి అంట తన్నుకుని వెళ్ళాలి. తన్నుకుని వెళ్తేనే అది ఏమవుతుంది? ఎదుగుతుంది. తన్నుకుని వెళ్తేనే అది ఏమవుతుంది? ఎదిగి ఫలిస్తుంది. తన్నుకోలేకపోతే ఎదగలేదు. అర్థమవుతుందా? అది భూమిలోకి తన్నుకోకపోతే అది ఎదగడానికి అవకాశం లేదు. పైన మన్నుంది, పైన మట్టి ఉంది, కింద ఏముంది చెప్పండి ఇప్పుడు? రాయి ఉంది. ఇప్పుడు మన్ను మీద మొక్క మొలిసింది, మన్ను మీద మొక్క మొలిసింది, కానీ వేళ్ళు లోపలికంట చొచ్చుకుని పోవడానికి కింద ఏం అడ్డొచ్చింది? రాయి అడ్డొచ్చింది. అంటే రాతి నేల ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఎదగడానికి ఎదిగింది, కానీ వేళ్ళు లోపలికంట వెళ్ళడానికి అవకాశం లేకోకుండా ఉండడాన్ని బట్టి ఎదిగిన మొక్క ఎండిపోయింది. చెప్పండి ఇప్పుడు ఎదిగిన మొక్క బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు రాయబడిన సందర్భాలు ప్రభు అయినటువంటి దేవుడు దాని ఉపమాన రూపంలో భావాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, అందరూ వాక్యం వింటున్నారు, అందరూ వాక్యాన్ని బాగానే వింటున్నారు, సంతోషంగానే వింటున్నారు, దాన్ని అంగీకరిస్తున్నారు. అంగీకరించిన వాక్యము, అంగీకరించబడిన వాక్యము హృదయములో ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, అంగీకరించబడిన వాక్యము హృదయములో ఫలించాలి. ఫలించాలి అంటే ఇప్పుడు ఏంటో తెలుసండి? వాక్యం విన్న తర్వాత మనిషి కంటండి, వాక్యం ప్రకారంగా జీవించాలనుకున్న తర్వాత మనిషి కంటండి, వాక్యం ప్రకారంగా నడవాలి అని ఆలోచన చేసి తీర్మానం చేసుకున్న మనిషి కంటండి, వాక్యం విని వాక్యం ప్రకారంగా నడవాలనుకున్న మనిషి కంటండి శ్రమలు ప్రారంభమవుతాయంట. ఏం ప్రారంభమవుతాయి చెప్పండి బిగ్గరగా? శ్రమలు ప్రారంభమవుతాయంటండి. వాక్యం విన్న తర్వాత, వాక్యం అంగీకరించిన తర్వాత ఏ శ్రమ రాదు అనుకోవడానికి అవకాశం లేదు, ఏ శ్రమలు రావు అనడానికి అవకాశం లేదు.
ఈ మధ్యకాలంలో గత వారం ఏంటండి, మొన్న ఆదివారానికంటే అంతకు ముందు ఆదివారం అక్కడ అవ్వమ్మ గారని ఒక తల్లిగారు ఉన్నారు. తల్లిగారు ఉంటే ఆ తల్లిగారు వచ్చి, అయ్యా ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయనకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. వినాలి వాక్యాన్ని, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, డయాలసిస్కి వెళ్తున్నారు, చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన కాస్తంత బాగున్నప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అని డాక్టర్లు చెప్పినప్పుడు ఒక సేవకుడు అక్కడికి వెళ్ళాడంట. ఒక సేవకుడు అక్కడికి, చెప్పండి, సేవకుడు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయిన ఆయనతో చెప్పాడంట, నువ్వు వెంటనే బాప్తిసం తీసుకో, నీ రోగం తగ్గుతుందని చెప్పాడంట. విన్నారా? ఏమని చెప్పాడు? నువ్వు వెంటనే బాప్తిసం తీసుకో, నీ రోగం కాస్త నయం అయిపోద్ది అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? రోగం కుదురుపడ్డానికి, అనారోగ్యం పోవడానికి, ఆరోగ్యం కుదురుపడ్డానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వెంటనే తీసుకెళ్ళి అతన్ని ఏం చేశారంటే బాప్తిసం ఇప్పించేశారు. బాప్తిసం ఇప్పించేశారు. ఇప్పించేసిన బాప్తిసం తీసుకున్న అతని రోగం తగ్గలేదండి. అతని రోగం తగ్గలేదు. తగ్గలేకపోతే ప్రియులరా, ఆయన మంచం మీదే ఉన్నాడు. ఇప్పుడు అవ్వమ్మ గారు అనేటువంటి ఆమె వచ్చి, అయ్యా ఇక్కడ ఒక ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి. కనుక మీరు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే అతడు బాగుపడలేదనుకోండి, అతడు ఏదైనా అర్థమవుతుందండి, అతడు ఏదైనా ఒకవేళ చనిపోయాడు అనుకోండి, అప్పుడు దేవుడి నామానికి సమాధానం చెప్పండి, అవమానం, దేవుడి నామానికి అవమానం. కనుక మనం అక్కడికి వెళ్ళొద్దు. మనం మీరు ఏం చేస్తారంటే మందిరంలోనే అతని కొరకు ప్రార్థన, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చాలామంది సేవకులు కూడా ఏం చెప్తారంటే అనారోగ్యం ఉంటే బాప్తిసం తీసేసుకో, అనారోగ్యం ఉంటే బాప్తిసం తీసేసుకో. అంటే బాప్తిసం ఏమన్నా మందు అనుకుంటున్నారా? బాప్తిసం ఏమైనా ట్రీట్మెంట్ అనుకుంటున్నారా? అసలు బాప్తిసం అంటే ఏంటి? మారు మనసుకు గుర్తు, ప్రభువులోనికి వెళ్ళడానికి గుర్తు. ప్రభువులోనికి వెళ్ళిన తర్వాతే, మారు మనసు పొందిన తర్వాతే, ప్రభు కొరకు బ్రతకాలనే ఆలోచన నీలోకి వచ్చిన తర్వాతే, ప్రభు కొరకు జీవించాలనే ఆశ నీలో కలిగిన తర్వాతే, వాక్యం మీద నిలబడాలి. రాతి మీద వేయబడిన పునాది అంటే క్రీస్తు మీద వేయబడిన పునాది. విశ్వాసములో నువ్వు జీవించాలనుకున్నప్పుడు, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకాలనుకున్నప్పుడే మనకు శ్రమలు ప్రారంభమవుతాయంట. ఏం ప్రారంభమవుతాయి? వాస్తవం, ఇది అబద్ధం కాదు. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. రాయబడిన సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఏమన్నా అక్కడ రాయబడి ఉందో. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం చూస్తే అద్భుతమైన సందర్భాలు ప్రియులరా మత్తయి సువార్తలో రాయబడి ఉన్నాయి. చూడండి. ఎన్నో వాక్యం అండి అది? 21వ వాక్యం చూడండి. ఏమన్నా, అయితే అతనిలో వేరు లేనందున ఏమి లేదంటండి, ఏమి లేదు. వేరు ఎక్కడికి వెళ్ళాలి? భూమిలోనికి వెళ్ళాలి. నేను ఈ ఇర్మియా గ్రంథము ఈ మధ్యకాలంలో నేను మీకు వాక్యం చెప్పాను కదండి, ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము కొన్ని విషయాలు నేను మీకు ఆ రోజు తెలియపరిచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి రాయబడిన సందర్భాలు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యం చదువుదామండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వారను దాని వేళ్ళు తన్నును. ఎక్కడికి తన్నుతుంది? కాలువలు వారను ఉంది కనుక, మట్టి బాగుంది కనుక ఇప్పుడు దాని వేళ్ళు ఎక్కడికి తన్నుతాయి? భూమిలోనికి అంతా తన్నుతాయి, బలంగా తన్నుతాయి. చదవండి ఇప్పుడు. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి తన్నింది వేరు? చెప్పాలి గట్టిగా. భూమిలోనికి అంతా తన్నింది. అర్థమవుతుందండి? ఇప్పుడు దానికి భూమిలోనికి అంతా తన్నింది కనుక, అది ఏటు ఒడ్డున నాటబడి ఉంది కనుక దాని ఆకు పచ్చగా ఉంటుంది, అది ఎప్పుడు కాపు
కాపు మానదంటే అర్థమవుతుందండి. కాపు కాస్తానే ఉంటుంది, కాపు కాస్తానే ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు వేరు లేదు అంటే వేరు లోపలికంతా వెళ్ళకపోతే దానికి ఏమందదు? నీరు అందదు. నీరు అందకపోతే మొక్క ఏమవుతుంది? ఎండిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం మనం విన్నాం, బాగా వినాలి. వాక్యాన్ని మనం చాలామంది అశ్రద్ధగా కూర్చుంటున్నారు, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వాక్యం మనం విన్నాం. ఇప్పుడు విశ్వాసం అనే వేరు ఎక్కడికి తన్నాలి చెప్పండి? ఇప్పుడు భూమిలోనికి అంతా తన్నాలి. మొలిచినటువంటి మొక్క భూమిలోనికి అంతా వేరు ఎలా తన్నుతుందో మనం కూడా విశ్వాసం అనే వేరు బలముగా క్రీస్తులోనికి నాటించబడాల. ఎక్కడికి నాటించబడాలి? బలముగా క్రీస్తులోనికి నాటించబడాల. విశ్వాసములో బలంగా నాటబడాలా. విశ్వాసములో బలముగా మనము నాటబడకపోతే ఎండిపోతాం, మధ్యలో తొలగిపోతాం. ఈరోజు చాలామంది అలాగే తొలగిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వేరు అది భూమిలోనికి అంట తన్నకోకుండా పైన మొలుస్తుంది, ఎండిపోతుంది. మనం కూడా పై భక్తి అంటారు దీన్ని. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు పై భక్తి, పై విశ్వాసం కలిగిన వారు ఎవ్వరు కూడా భూమిలోనికి వేరు తన్నకోకుండా రాతి నేల మీద మొలిచిన మొక్క ఎలాగైతే కొంతకాలం ఎదిగి అది ఏమవుతుంది? ఎండిపోతుందో, విశ్వాస జీవితాలు మధ్యలో ఏమవుతున్నాయి? నాశనం అయిపోతున్నాయి. విశ్వాస జీవితాలు ఏమైపోతున్నాయి? చల్లారిపోతున్నాయి. మందిరానికి రాకోకుండా, వాక్యం వినకోకుండా, ప్రభులో విశ్వాసంలో స్థిరముగా నిలబడుకోకుండా చాలామంది తొలగిపోవడానికి గల కారణం ఏంటంటే రాతి నేల మీద మొలిచిన విత్తనాలు పోలిన వారు. ఇప్పుడు చూడండి, నేను ప్రభులోనికి వచ్చానండి, నేను వాక్యం విన్నానండి, నేను వాక్యాన్ని సంతోషముతో విన్నానండి, దాన్ని అంగీకరించానండి. అంగీకరించి వాక్యం ప్రకారంగా నడుచుకుని ప్రార్థనలో కొనసాగుతూ, వాక్యంలో కొనసాగుతూ, మందిరాన్ని క్రమం తప్పుకోకుండా వెళుతూ ఉండగా నాకు శ్రమలు ఎదురయ్యాయి అని చాలామంది చెప్పడం మనం వింటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమెదురయ్యాయి? బిగ్గరగా చెప్పండి. శ్రమలు ఎదురయ్యాయి. శ్రమలు ఎదురైన తర్వాత ప్రియులరా తొలగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. శ్రమలు ఎదురైన తర్వాత తొలగిపోయేవారు చాలామంది ఉంటారు. ఉంటారా? బోల్డ్ మంది. నేను ఇంతమందిని చూశాను. ప్రభులోనికి వచ్చేసి ఆతురతగా బాప్తీసం తీసేసుకుని కాస్తంత శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. నేటి క్రైస్తవ సమాజం శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోతే అది క్రైస్తత్వము కాదు. బాధలు వచ్చినప్పుడు క్రైస్తత్వంలో నుండి తొలగిపోతే అది క్రైస్తత్వము కాదు. నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే ప్రియులరా 21వ అధ్యాయం, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచును గాని వాక్యము నిమిత్తము. చెప్పండి ఇప్పుడు దేని నిమిత్తం? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవుతాడు? అభ్యంతరపడిపోతాడు. శ్రమ వచ్చిందా బాబాయ్? శ్రమ వచ్చిందండి. దేవుడు ఏం మేలు చేశాడండి నాకు? దేవుడు నాకు ఏ మేలు చేశాడండి? హింస వచ్చిందండి, ఏం మేలు చేస్తాడండి? తొలగిపోవడానికి అవకాశం. ఇది తొలగిపోవడానికి అవకాశం. ప్రభునందు ప్రియులరా, వాక్యంలో బలపడ్డావా? శ్రమ వస్తుంది గ్యారంటీగా. వాక్యంలో కొనసాగుతున్నవా? హింసలు ప్రారంభమైతే గ్యారంటీగా నీకు హింస ప్రారంభమవుతుంది, శ్రమ ప్రారంభమవుతుంది. కానీ అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటాడు, ఆ శ్రమలు ఆ హింసలు 10 రోజులు మాత్రమే అంటాడండి. ఆ హింసలు శ్రమలు 10 రోజులు మాత్రమే. నా ప్రియమైన దేవుని సంగమా, ఒకదాని వెంట ఒకటే ప్రియులరా, మన జీవితాల్లో శ్రమలు ఎదురవుతున్నప్పుడు తొలగిపోయే పరిస్థితులు మన జీవితాల్లో కొనసాగించబడతాయి. ప్రియులరా, నా జీవితంలో ఒకదాని వెంట ఒకటి. మా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. పాస్టర్ అమ్మ గారికి ఏమో గర్భసంచి ఆపరేషన్ చేయించాం. తర్వాత నాన్నగారికి ఏమో అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయిపోయి రెండు ఏళ్ళు ఇరిగిపోయాయి. ఆ కొంతకాలానికి మరలా హార్ట్ అటాక్ వచ్చింది. ఒకదాని వెంట ఒకటి వచ్చినప్పుడు మనం అనుకుంటాం, మనం చేసే భక్తి ఏమైపోయింది, మనం చేసే ప్రార్థన ఏమైపోయింది, మందిరానికి వెళ్తున్నాంగా, ఇంత విశ్వాసంతో ఇంత ప్రార్థనాపూర్వకంగా మనం జీవించిన ఈ శ్రమలేంటి అని మనం ఆలోచన చేసుకుని, అబ్బే నా భక్తిలో నా విశ్వాసంలో నేను ముందు కొనసాగించబడుతుండగా దేవుడు ఏ మేలు చేయలేకపోయాడే అని విశ్వాసంలో నుండి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.
ఎప్పుడు ఉంటాయంటే మనకు వచ్చిన శ్రమను బట్టి ప్రశ్నించుకుంటే అప్పుడు ఏమవుతుంది, మన విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి అవకాశం గ్యారంటీగా ఉంటుంది. మనకు వచ్చే శ్రమలను బట్టి ప్రశ్నించుకుంటే, ఇదిగో నేను మందిరానికి వెళ్ళాను, నాకు శ్రమ వచ్చింది, వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇంతకాలం నేను చేసిన భక్తి ఏమైపోయింది, ఇంతకాలం నేను చేసిన ప్రార్థన ఏమైపోయింది అనే ప్రశ్న నీలోనికి గనక వస్తే ఇప్పుడు నువ్వేమవుతావు తెలుసా? విశ్వాసములో నుండి జారిపోతావు, విశ్వాసములో నుండి తొలగిపోతావు. అర్థమవుతుందండి? ఇప్పుడు అదే చెప్తున్నాడు ప్రభు. ఏమన్నా తెలుసండి ఆ రాయబడిన సందర్భాలు ఏమన్నా? అయితే అతనిలో వేరు లేదు. ఏమి లేదు చెప్పండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. చూడండి, నమ్ముకున్నవాడు ధన్యుడు అని చెప్పేసి ఆ తర్వాత దేని గురించి మాట్లాడతాడు? దేని గురించి మాట్లాడతాడు? దేని గురించి మాట్లాడా? దేని గురించి మాట్లాడతాడు? వేరు గురించి మాట్లాడతాడు. చూడండి, ఆ యెహోవాను నమ్ముకున్నవాడు దాన్ని నెక్స్ట్ ఏమని రాయబడింది అక్కడ? ఆశ్రయముగా ఉండును. నమ్ముకున్నావుగా, ప్రభువులోనికి వచ్చావుగా, ఇప్పుడు నీకు ఎవరు తోడుంటారు చెప్పండి. ఇప్పుడు దేవునికి తోడై ఉంటాడు. తొలగిపోయావా? విశ్వాసం మర్చిపోయావా? విశ్వాసాన్ని విసర్జించావా? దేవుడు ఏం చేశాడు అనే ప్రశ్న నీలోనికి వచ్చిందా? అర్థమవుతుందా? నీ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది వాస్తవం. నీకైనా నాకైనా బాగా విన్నాను నేను చెప్పే మాట. శ్రమ వచ్చింది, అర్థమవుతుందా? నేను లోకంలో ఉన్నప్పుడే బాగున్నాను కదండి, అర్థమవుతుందా? నేను తాగుడు తాగేటప్పుడే బాగున్నాను కదండి, నేను సిగరెట్ కాల్చేటప్పుడే బాగున్నాను కదండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నాకేమొచ్చాయి? శ్రమలు వచ్చాయి. ఇప్పుడు నాకు ఏంటి ఉపకారం అనే ప్రశ్న నీలోనికి వచ్చిందా? విశ్వాసంలో జారిపోతావు. విశ్వాసంలో జారిపోయిందా? నీకు వచ్చిన శ్రమ నుండి బయటపడడం చాలా కష్టం. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నెక్స్ట్, యెహోవా నీకు ఆశ్రయముగా ఉండును. ఇప్పుడు నీలోకి ఏం కలగలదు తెలుసా? నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు నాకు ఎలాగున్నాడు? ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడు నాకు శ్రమ ఇచ్చాడంటే శ్రమ తర్వాత నాకేమిస్తాడు? మేలు చేస్తాడు అనే విశ్వాసం నీలో ఉండాలా. విశ్వాసం నీలో తొలగిపోయావా? శ్రమ నుండి బయటపడలేం. తొలగిపోయావా? శ్రమ నుండి బయటపడడం కష్టం. ప్రభువుని నమ్ముకున్నావు, విశ్వాసం నుండి బయటపడిపోయావా? విశ్వాసం విడిచిపెట్టేసావా? శ్రమ నుండి బయటికి రావడం కష్టం. శ్రమలో నుండి బయటికి రావడం కష్టం. ఇక తర్వాత మన జీవితాలు ఎటు కొట్టుకుపోతాయో ఎవరికి కూడా తెలియదు. ప్రియులరా, నువ్వు ప్రభువుని నమ్మావు, ప్రభువుని విశ్వసించావు, నువ్వు ధన్యుడవు. దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. ఎందుకు మరి ఇప్పుడు శ్రమలు వచ్చాయి? దేని కొరకు శ్రమలు వచ్చాయంటే శ్రమలు రావాలి. శ్రమ రాకపోతే నీ జీవితంలో విజయాన్ని చూడలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ప్రియులరా, ఒక 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 అద్భుతమైనటువంటి మాట ఒక ఆయన రాశాడు. శ్రమ లేకోకుండా ఏ పనిలోనూ విజయము సాధించలేము అంటాడండి ఒక ఆయన. చెప్పండి, ఇప్పుడు శ్రమ లేకోకుండా ఏ పనిలోనూ విజయము అంటే మనం ఇప్పుడు కష్టపడతాం, పని చేస్తాం, శ్రమిస్తేనే మనకేమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఫలితం వస్తుందా రాదా? శ్రమ లేకోకుండా ఫలితం వస్తుందా? ఉద్యోగం చేస్తే ఫలితం వస్తుంది, శ్రమిస్తే ఫలితం వస్తుంది, కష్టపడితే ఫలితం వస్తుంది. కష్టపడకోకుండా ఫలితము రానే చెప్పండి. ఇప్పుడు రాదో? మీకు ఒక విషయం చెప్పనండి. మనం చక్కగా హాయిగా కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటాం కదండి, కూలీనాలు చేసుకునే వాళ్ళు మనం ఉంటాం కదండి, కూలి పని చేసుకుంటాం. మనం అందరం కూలీనాలు చేసుకున్నప్పుడు ప్రియులరా, మనం ఎన్ని గంటలు లెగుతాం? 7 గంటలు లెగుతాం. ఎన్ని గంటలు లెగుతాం? 7 గంటలు లెగుతాం. 7 గంటలు లేచి చక్కగా మొహం కడుక్కుని, మెల్లో టవల్ వేసుకుని, భుజం మీద టవల్ వేసుకుని, క్యారేజ్ పెట్టుకుని కూలి పనికి వెళ్ళిపోతాం కదండి. ఇప్పుడు 100 ఎకరాలు ఏంటండి చేపలు చెరివి చేసే ఆయన ఎన్ని గంటలకు పొలం కాడికి వెళ్తాడో తెలుసా? 3 గంటలకు 4 గంటలకు వెళ్ళిపోతారండి కారు వేసుకుని. అర్థమవుతుందా? దేని కొరకు వెళ్ళిపోతాడు? దేని కొరకు వెళ్ళిపోతాడు? 100 ఎకరాలకు పెట్టుబడి పెట్టాను నేను, దాన్ని సరిగ్గా చూసుకోకపోతే, దాని కొరకు శ్రమ పడకపోతే రేపొద్దున ఫలితము చెప్పండి గట్టిగా రాదు. అంటే శ్రమ పడితేనే మనకేమొస్తుంది? ఫలితం. శ్రమ లేకోకుండా విజయము లేదు. దాన్ని ఇంగ్లీషులో చాలా చక్కగా రాశాడు. అయితే నేను అంత ఇంగ్లీషు పరిపక్తంగా పూర్తిగా నేను చదవలేను, కానీ కొన్ని వీ కెనాట్ సక్సెడ్ ఇన్ ఎనీ వర్క్
వితౌట్ ఎఫెక్ట్ అని రాశాడండి. అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు చెప్పండి ఇప్పుడు. శ్రమ లేకోకుండా విజయాన్ని సాధించలేము. నెక్స్ట్ మాట చూడండి, ఇఫ్ వి వర్క్ హార్డ్ వి వెల్ గెట్ గుడ్. తర్వాత ఏమన్నాడంటే RESULTS రిజల్ట్స్. అంటే అర్థం ఏంటండి? కష్టపడకపోతే ఫలితము రాదు. అంటే నా ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పేరట మీకు తెలియజేస్తాను, శ్రమ లేకపోతే ఏ పనిలోనూ విజయం రాదు. అర్థమవుతుందండి ప్రియులరా? అలాగే కష్టపడకపోతే రిజల్ట్స్ రావు. ఒరే తెంగరోళ్ళారా, చదువుకోండి మీ బాబులు చెప్తా ఉంటే మీరు చదువుకోకపోతే రిజల్ట్ సరిగ్గా రాదో. వస్తుందా? బాగా పడుకుని 8 గంటల దాకా పడుకుని ఒళ్ళు ఇరుసుకుని స్కూల్కి బ్యాగ్ వేసుకుని ఇంటికి వెళ్తే రిజల్ట్స్ బాగా వస్తాయా? చెప్పండి అమ్మా. రాదు. మంచి రిజల్ట్స్ రావాలంటే చెప్పండి గట్టిగా, కష్టపడి చదవాలి. 4 గంటలకు లేవాలి. ఆడు కోటీశ్వరుడు, 100 ఎకరాలు పనిచేసేవాడు, ఉదయం లేకపోతే ఆడు గడవదు అనుకుంటున్నారా? గడుస్తుంది. గడవదా? చెప్పండి ఇప్పుడు, గడవదా? గడుస్తుంది. మరి ఎందుకు కష్టపడుతున్నాడు? కష్టపడిన దానికి ఫలితము రావాలి. ఒరే బాబు, మన జీవితాలు మారాలంటే చదవాలరా. పిల్లలు బాగా వినండి, మీ జీవితాలు మారాలంటే, మీ బ్రతుకులు మారాలంటే, మీరు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలంటే చదవాలి. ఒక ఏంటండి ఏమంటారండి దాన్ని ఏమంటారంటే, ఒక సామాన్యుడి యొక్క బ్రతుకు మారాలంటే చదివే మార్చాలి. చదువు తప్ప ఏ సామాన్యుడి యొక్క బ్రతుకు మారడానికి అవకాశము లేదు. చదవండ్రా అంటే ఒళ్ళు కొవ్వేళ్ళకే, చదువుకోండ్రా అంటే ఒళ్ళు కొవ్వేళ్ళకే. చదవరు. చదవకపోతే ఫలితం ఉండదు. చెప్పండి ఇప్పుడు, చదవకపోతే రిజల్ట్ సరిగ్గా రావు, మంచి మార్కులు రావు. ధన్యశ్రీకి చాలా తక్కువ మార్కులు వచ్చాయి. హెడ్ మాస్టర్ వచ్చి, అమ్మ నీకు లెక్కల్లో 100కి 100కి వచ్చినాయంటే నీకేనా అని అడిగారండి. అడిగితే హెడ్ మాస్టరు నాకు కాదండి అన్నారు. బుద్ధి లేదా నీకు? మిమ్మల్ని నమ్మి హాస్టల్లో పెడితే మీ తల్లిదండ్రులు మోసం చేస్తారా అన్నాడండి ఆయన. చాలామంది సోదుకూరులు చెప్పుకుంటూ, అర్థమవుతుందండి, కష్టపడుకోకుండా, శ్రమ పడుకోకుండా, చదువు మీద ఆసక్తి లేకోకుండా ఏదో స్కూల్కి బొమ్మకి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తున్నారు. ప్రయోజనం లేదు. కష్టపడాలి. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు, గట్టిగా చెప్పండి. కష్టపడాలి. కష్టపడకపోతే రిజల్ట్ సరిగ్గా రాదో. వస్తుందా? రాదు. చదవాలి. అర్థమవుతుందండి? చదవాలి. చదివితేనే మంచి మార్కులు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులరా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ హీ వెల్ గెట్ గుడ్ రిజల్ట్. మంచి రిజల్ట్ రావాలంటే మనకు శ్రమ ఉండాలి. చెప్పండి ఇప్పుడు, మంచి రిజల్ట్ రావాలంటే, మంచి ఫలితం రావాలంటే మనకేముండాలి? ఎస్, శ్రమ లేకపోతే విజయం సాధించలేము. శ్రమ లేకపోతే గుడ్ రిజల్ట్ అంటే మంచి ఏం రావు, రిజల్ట్ రాదు. ప్రియులరా, అంటే క్రైస్తవ్యంలో కూడా నీకు శ్రమ ఉండాలి. మనం అనుకుంటాం ప్రభులోనికి వచ్చాముగా శ్రమ ఉండదు అనుకున్నాం. ఉండాలి. ఉంటేనే నీకేమొస్తుందో తెలుసా? విజయం సాధించగలుగుతావు. శ్రమ ఉండాలి, ఉంటేనే గుడ్ రిజల్ట్, మంచి రిజల్ట్ వస్తుంది నీకు. మీకు ఆ విషయం చెప్పనండి, యోబు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. యోబుకి ఎన్నో శ్రమలు వచ్చాయి. కొడుకులు చచ్చిపోయారు, కూతురులు చచ్చిపోయారు, అల్లుళ్ళు చచ్చిపోయారు, ఆస్తంతా పోయింది. నోటి మాటతోటైనా దోషం చేయలేదంట. అబ్బా, ఏం అద్భుతం అండి. ఆ యోబు గ్రంథం చదువుతూ ఉంటే ఒళ్ళు జద్దరించేసిందంట ఆ మాట. మీకు ఆ విషయం చెప్పనా, ఒళ్ళు జద్దరించేసింది అనమాట. ఏంటో తెలుసండి, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఒక ప్రక్కన వచ్చి ఒకడు అన్నాడంటే, అయ్యా నీ కొడుకులు, నీ కూతురులు, నీ అల్లుళ్ళు అందరూ ఒకే ఇంట్లో డిన్నర్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుండగా పెద్ద గాలి వాళ్ళున్న ఇంటిని కొట్టేసింది. ఆ ఇంటిని కొట్టగానే ఇల్లంతా కూలిపోయింది. కూలిపోయిన ఇంట్లో నీ కొడుకులు ఉన్నారు, నీ కూతురులు ఉన్నారు, నీ అల్లుళ్ళు ఉన్నారు. అందరూ అక్కడికక్కడే ఏమైపోయారు చెప్పండి ఇప్పుడు, కొద్ది గట్టిగా చెప్పండి. చచ్చిపోయారు అని చెప్పగానే అర్థమవుతుందండి. ఆ మాట విన్న వెంటనే మరొకడు వచ్చేసాడండి. వచ్చేసి ఏమన్నా తెలుసండి, అయ్యా నీకున్న ఒంట్లు, నీకున్న గాడిదలు, నీకున్న గొర్రెలు అన్నీ ఒకసారి ఏమొచ్చింది, సుడిగాలు వచ్చి వాటి అన్నిటినీ ఇలా పాడు చేసేసింది. ఒక్క శ్రమ. వెంటనే మీరు సరిగ్గా చదవండి. అందుకునే నా బాధ ఏంటంటే, మీరు చదవండి, చదివితేనే మీకు అర్థమవుతుంది. మీరు చదవరు, అలా చూస్తారు అంతే, కళ్ళు అప్పగించుకుని. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా ప్రియులరా? ఒక్కసారే చూడండి, వెంటనే అసలే కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా, ఊపిరి పీల్చుకుని ఇది వచ్చిందా అని ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా మరలా వెంటనే ఇంకొకటి వస్తాడు.
మరి దానికోసం కూడా ఆలోచించుకునే టైం లేకోకుండా మరి ఇంకొకటి వస్తాడు. ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఒంట్లు చచ్చిపోయి, గొర్రెలు చచ్చిపోయి, గాడిదలు చచ్చిపోయి, అన్నీ చచ్చిపోయినాయి, కొడుకులు చచ్చిపోయి, ఆస్తంతా చచ్చి అన్నీ అయిపోయినాయి. ఒకదాని వెంట ఒకటే. ఇన్ని మాటలు తన చెవితో వింటూ ఉంటేనంటండి, ఇన్ని మాటలు తను వింటూ ఉంటేనంటండి, కనీసం తన నోటితో ఒక్క మాట అయినను దూషించలేదంట. నెంబర్ 1 మాట అండి. మాట అద్భుతం అండి. నీకు జ్వరం వస్తే 4 రోజులు తగ్గకపోతే కదండి, నీకు శ్రమ వస్తే ఆ శ్రమ 4-5 రోజులు కొనసాగుతూ ఉంటే, నీకు బాధ వస్తే ఆ బాధల్లో నువ్వు పైకి ఎక్కకపోతే ఏం చేశాడండి దేవుడు? మా ఇద్దరు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అనలేదా మనం ఎప్పుడు? ప్రియులరా, ఎంతమంది ఇలాగే పడిపోతున్నారు. వాక్యం వారి హృదయంలోనికి తన్నుకుపోలా, వాక్యం వారి హృదయంలోనికి నాటించబడలా, వాక్యం వారి జీవితంలో పని చేయట్లా. చాలామంది తొలగిపోతున్నారు. చూడండి, మన సంఘంలోకి వచ్చి ఒక ఆయన నాకు సిగరెట్ కాలుతో కనపడ్డాడు. చాలా బాధ వేసిందండి నాకు. నేనే బాప్తిసం ఇచ్చాను. ఇలాంటి వాళ్ళకి బాప్తిసం ఇవ్వడం దరిద్రం కూడా అనిపించింది నాకు. నా ప్రియమైన దేవుని సంఘం, ప్రభు పేట సెలవిస్తున్నాను, నీకు అంత ఆతృత ఎందుకు బాప్తిసం తీసుకోవడానికి? ఆలోచించి చేయొచ్చుగా. చాలామంది అంటారు, అందరూ అలాగుంటారండి. మా సంఘంలో చాలామంది బాప్తిసం తీసుకున్నారు, అందరూ సిగరెట్లు కాల్చేవాళ్ళే. ఆడెవడో గడ్డి తిన్నాడు, నువ్వు గడ్డి తింటావా? ఆడెవడికో బుద్ధి లేదు, నీకు బుద్ధి లేకుండా ఉంటావా? నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకాలనే ఒక మంచి ఆలోచన మంచిది. ఇలాగే వేరు లేకపోవడం వల్ల మధ్యలో ఏమవుతున్నారంటే పడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ప్రియులరా, వాక్యం అనే వేరు నీ హృదయం అనే నేలలోనికి పరిపూర్ణంగా అది తన్నాలి. విశ్వాసం అనేది నీ జీవితంలో పరిపక్వము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది బిగ్గరగా చెప్పండి. ప్రియులరా, అపోస్తలుడైన పేతురు గారు ఒక అద్భుతమైన సందర్భాన్ని గురించి మాట్లాడతాడు. ఆ మాట మనం విన్నాం ఒకసారి. ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వాక్యాన్ని చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వాక్యాన్ని చదువుదామండి. ఎవడైనను అమ్మా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. చెప్పండి. ఇప్పుడు అమ్మ చెప్పాలి. ఎప్పుడు అది అసలేంది మర్చిపోతున్నారు మీరు. చూడండి ఆ మాట మరలా ఒకసారి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసిన ఎడల అతడు సిగ్గుపడక. అర్థమవుతుందండి? అతడు సిగ్గుపడక. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా, రాయబడిన శ్రమ లేకోకుండా ఏ పనిలో విజయం సాధించలేవు. భూమి మీద విశ్వాసంలో నడిపించబడాలి, ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకాలన్నప్పుడు శ్రమలు వస్తాయి. శ్రమలో విజయం సాధిస్తేనే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళగలుగుతాం. శ్రమలో విజయం సాధించగలగాలంటే శ్రమ పడాలి. శ్రమ పడకపోతే అర్థమవుతుందండి, నీ పనికి విలువ లేదు. శ్రమ పడకపోతే నీ పనికి వాల్యూ లేదు. శ్రమ పడాలి ప్రియులరా. అందుకనే చూడండి అక్కడ రాయబడిన సందర్భం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. బాధలు వచ్చి నేను సిగ్గుపడొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. వచ్చి నేను సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడద్దు. సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకు? ఇప్పుడు మీకు విషయం చెప్పనా, మీకు శ్రమ వచ్చింది అనుకో, మీరు ఏం చెప్పాలి? ఎవరైనా వచ్చి నువ్వు మందిరానికి వెళ్తావు కదమ్మా, శ్రమ వచ్చింది ఏంటంటే శ్రమ నాకు మేలు అనాలి. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమనాలి? బిగ్గరగా చెప్పండి. శ్రమ నాకు ఎందుకు? విజయం సాధించడానికి. దేనికి చెప్పండి? ఇప్పుడు దేనిలో విజయం సాధించడానికి? ప్రభువులో పరిపూర్ణంగా వేరు తన్నుకుని ఫలించడానికి. శ్రమ వచ్చినప్పుడు మరింతగా 1 గంట ప్రార్థన చేసేటప్పుడు 2 గంటలు ప్రార్థన చేయడానికి. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక వీడియో పెట్టారండి. ఆనాడు కరోనా టైంలోనంటండి ఒక తల్లి అంట హాస్పిటల్కి తీసుకొచ్చిందంట ఒక పిల్లోడిని. ఆ కుర్రోడి కంట 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంట. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంట. డాక్టర్లు అందరూ అంటండి ఎవరిని చూస్తున్నారంటే కరోనా పేషెంట్లే చూస్తున్నారంట. ఇప్పుడు అక్కడ పనిచేసే ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ డాక్టర్లు అందరూ కరోనా పేషెంట్లే చూస్తున్నారు, నా కొడుకు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి 2 కిడ్నీలు
ఫెయిల్ అయిపోయాయి, 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి కనుక ఇప్పుడు నా కొడుకు ట్రీట్మెంట్ చేయండమ్మా, నా కొడుకు ట్రీట్మెంట్ చేయండి అని ఆమెను రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయంట, ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయమని వాళ్ళ అమ్మ చాలా ప్రాధేయపడుతుంది, నన్ను పదే పదే అడుగుతుంది కనుక ట్రీట్మెంట్ చేయడానికి అంత ప్రాధేయపడుతుంది కనుక ట్రీట్మెంట్ చేయాలండి అని చెప్పిందంట. దానికి ట్రీట్మెంట్ కంటే చాలా డబ్బులు చెప్పారంట, ఇన్ని లక్షలు అవుతుందని చెప్పారంట. చెప్తే ఆ తల్లి వచ్చి అన్నదంట, అక్కడ పనిచేసి ఆమె వచ్చిన్నదంట తల్లితోటి, అమ్మ మీ అబ్బాయిని నేను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను, జాయిన్ చేస్తే మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి, చాలా కొద్ది గట్టిగా చెప్పండి, చాలా డబ్బులు అవుతాయి కనుక నువ్వు ఎలా కడతావంటే ఆమె ఒకే ఒక మాట అన్నదండి, ఏంటో తెలుసా, నా దగ్గర ఈ నల్లటి బైబిల్ తప్ప మరి ఏమి నా దగ్గర ఆధారు లేదు, ఆయన ట్రీట్మెంట్ మొదలెట్టండి, దేవుడే కార్యం చేస్తాడని చెప్పిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈమె వెళ్ళి ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈమె వెళ్ళి హాని ఇచ్చిందంట, అయ్యా ఆమె కనుక కట్టకపోతే ఆ డబ్బులు నేను కడతానండి అని చెప్పిందంట. ఎవరండి? అక్కడ పనిచేసి ఆమె బీఎస్సీ నర్సింగో లేకపోతే ఏ నర్సింగో నాకు తెలీదు, ఆమె చెప్పిందంట ఆమె కనుక డబ్బులు కట్టకపోతే ఆ డబ్బులు నేను కడతానని చెప్పిందంట. ప్రియులరా, ఈ అబ్బాయిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రారంభించిన దగ్గర నుండి ప్రార్థించడం మొదలుపెట్టిందంట. వెళ్ళిందంట, జాయిన్ చేసిన తర్వాత ఉదయం 7 గంటలు జాయిన్ చేశారు, 10 గంటలకు వెళ్ళి చూస్తే అలా మోకాళ్ళ మీదే ఉందంట. మరలా 12 గంటలకు వెళ్ళి చూస్తే అలా మోకాళ్ళ మీదే ఉందంట. మరలా వెళ్ళి 5 గంటలకు చూస్తే అలా మోకాళ్ళ మీదే ఉందంట. మరలా అలాగే వెళ్ళి 10 గంటలు చూస్తే అలాగే మోకాళ్ళ మీద ఉందంట. మరలా తెల్లవారి అందరు ఎవరి కాళ్ళు వచ్చి ఎక్కడ ఏంటండి మళ్ళీ త్వరగా ఆ హాస్పిటల్ అంతా కూడా అటు ఇటు ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు క్లీన్ చేసి దాన్ని అంతా సదరాలి కదండి. అలాగా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు పని చేసుకుంటారంట. అలా మోకరించిన ఆమె అలా మోకాళ్ళ మీదే ఉందంట. అలా మోకాళ్ళ మీద అలా ప్రార్థన చేస్తూనే ఉందంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు కట్టాలి? హామీ ఇచ్చిన ఆమె కట్టాలి. ఈమె మోకాళ్ళ మీదే ఉంది. ఈమె ప్రార్థన ఏమాత్రం కూడా ప్రార్థన మానకుండా ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంది. డబ్బు ఎవరు కడతారు అని చెప్పేసి ఆలోచిస్తా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ డాక్టర్ గారు అన్నారంట, ఆ నర్స్ తోటి, అమ్మా అన్నారంట, ఏంటి డాక్టర్ అంటే డబ్బులు కట్టమంటారేమో అని భయపడతా ఉంటే అప్పుడు ఆ డాక్టర్ అన్నారంట, మా అమ్మగారు చనిపోయి ఈ రోజుకి సంవత్సరం అయింది కనుక ఎవరికొకరికి ఉచితంగా ట్రీట్మెంట్ చేయాలనుకున్నాను. ఇదిగో ఆమె అబ్బాయిని తీసుకొచ్చి జాయిన్ చేసిందిగా, ఇప్పుడు ఆ అబ్బాయికి కావాల్సిన ట్రీట్మెంట్ ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటానని చెప్పిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు ఏమర్థమైంది? మన విశ్వాసం ఎలాగుంటుందంటే మనం ప్రార్థనకు వచ్చి అలా కంజోపు కూర్చొని అలాగే వెళ్ళిపోయి ఇలా తళుక్కుమని అద్భుతం జరిగిపోవాలి మనకి కదండి. మన విశ్వాసం అలాగుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, కొద్ది బిగ్గరగా చెప్పండి. మనకు వెంటనే కార్యం జరిగిపోలే. మనం మోకాళ్ళు ఉంచాం, గంటలు దేవుని పాదాలు పట్టుకుని ఏడవడం మనకు తెలియదు. శ్రమ వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఏం చేసేయాలి? కార్యం చేసేయాలి. అబ్బాయి అన్నీ కార్యం చేసేయాలి. కార్యం చేయకపోతే దేవుడు ఏం చేశాడండి నాకు? దేవుడు ఏం మేలు చేశాడని నాకు? ప్రియులరా, ఆ మాట మాత్రం చాలా టేక్ ఈజీగా మనం మాట్లాడేస్తాం. ప్రియులరా, శ్రమ రావాలి క్రైస్తవుడి జీవితంలో. నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా ఎవరి జీవితంలో అయినా శ్రమ రావాలి. శ్రమ వస్తేనే రేపొద్దున విజయం సాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమ లేకపోతే విజయము చెప్పండి గట్టిగా సాధించలేము. అందుకనే ప్రియులరా, పేతురు గారు అద్భుతమైన మాట మాట్లాడతాడు. ఏమన్నాడు చూడండి, రాయబడిన సందర్భం 4వ అధ్యాయం 16వ వాక్యములో చదవండి ఒకసారి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఏంటండి ఆ విలువ ఏంటండి? ఆ క్రైస్తవుడు అనేటువంటి ఆ హోదా పొందినందుకే మనం గర్వించాలండి. ఏ హోదా? అసలు క్రైస్తవుడు అనే హోదా పొందినందుకే మనం గర్వించాలండి. ఈ హోదా ఎవరికి లేదండి, ఇంత ధన్యత ఎవరికి లేదండి. పేతురు గారే ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. మనకి చాలాసార్లు ఆ మాట మనం చదివాం ప్రియులరా. ఏమంటాడంటే, మీరందరూ ఏమై ఉన్నారో తెలుసా? ఏర్పరచబడిన జనాంగము అంటాడండి ఆయన. చూడండి రాయబడిన సందం పేతురు రాసిన మొదటి పత్రిక ప్రియులరా 2వ అధ్యాయము మనం చూస్తే 9వ వాక్యం చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును బట్టి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశము. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి చెప్పండి అందరూ. ఎవరంటే మనందరము ఏర్పరచబడిన వంశము. నెక్స్ట్ ఏమని రాయబడింది? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఏమైనామంటే మనందరము కూడా చెప్పండి ఇప్పుడు, దేవుని సొత్తైన ప్రజలము. ప్రియులారా, దేవుని సొత్తైన ప్రజలము, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమైన. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి. క్రైస్తవుడైనందుకు గర్వించాలి మనం, క్రైస్తవుడైనందుకు గర్వించాలి. ఆ గర్వించిన మనము ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుని ఏం చేయాలంటండి చెప్పండి ఇప్పుడు, మహిమపరచాలి. చెప్పాలి గట్టిగా. ఏం చేయాలి? సరికూర్చో. ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. యోబు ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు, ఏబు ఏమన్నాడు? శ్రమ వచ్చినప్పుడు ఏబు ఏమన్నాడు చెప్పాలి. శ్రమ వచ్చినప్పుడు ఏబు ఏమన్నాడు? దగ్గరగా చెప్పాలి. కాదు, దేవుడే ఇచ్చాడు. అది చూసారండి, దేవునికే స్తుతి కలుగునుగా అన్నాడంట. ఎవరు పిల్లలు చెప్పండి, ఎవరు ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవునికే. ఏం అద్భుతమైన మాట అండి. అందుకనే పేతురు గారు అంటాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి నువ్వేం చేయాలి? బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ బాధను బట్టి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఇటు చూడండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. దేవుణ్ణి వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఈ మాయాలోకంలో ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పట్లేదు మీరు సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? బాధ వచ్చినప్పుడు దేవుని మహిమపరచాలి. రెండో మాట చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులు. చాలా విషయాలు ఉన్నాయి కానీ రెండో మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదామండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వాక్యం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తట్లేదు ఏంటమ్మా? చేతులు ఎత్తరా? స్ట్రైక్ ఏమని చేస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, రాయబడిన సందర్భాలు అందరూ తీసేసుకున్నారా? జీవగ్రంథాన్ని తెరిచారా? ఇప్పుడు చదవండి. ఇంకెవరు చదవరా? అందరూ ఏలు ముద్రగాళ్ళేనా? దంసప్పేనా? చదువుకున్నారా? మరే పోటాపోటీ పడండి కదా. అంతా ఇంటికాడ అయితే పోటాపోటీ పడతాం మనం ఇంటికాడ. దేవుని స్తోత్రం. మా ఇంటికాడ ఒక ఆవిడ పిచ్చావిడ, ఒక కక్క వేసావా, నువ్వేమో 4 కక్కలు వేసుకున్నావా అన్నట్టు ఇంటికాడ ఇంత ఇట్టవా అంటారు ఇంటికాడ అయితే కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చదవండి. అక్క చెల్లెలు ఇద్దరు చదువుతున్నారు. ఈ అక్క చెల్లెలు అందరూ ఎక్కడ ఉన్నారో? మాయాలోకంలో ఉన్నారేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండి. ఆగమ్మా తల్లి, నువ్వు చదువుతున్నా నాకు అర్థమైందిలే. ఈ అక్క చెల్లెలు పెద్ద పెద్ద చెల్లెలు ఉన్నారు ఇక్కడ. చదవండి చెల్లెలారా. ఇంకొకరు చదవండి. దృఢపరచి విశ్వాసమందు ఎలాగుండాలంటండి? నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు తన స్వార్థ పరిచర్యలో ప్రియులరా అనేక మంది శిష్యులను దృఢపరిచారంటండి. వారి మనసులను దృఢపరిచారంట. చాలామంది ఏంటంటే ఎన్నుకోబడిన వారు చాలామంది ఉంటారు, ఏర్పరచబడిన వారు చాలామంది ఉంటారు. వాక్యం చెప్తుంది కదండి. ఏమని చెప్తుంది చెప్పండి ఇప్పుడు? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది మందమే. చాలామంది వస్తారు మందిరానికి, చాలామంది బాప్తీసం తీసుకుంటారు, కానీ ప్రభులో నిలబడలేరు. ప్రభులో చెప్పండి ఇప్పుడు నిలబడలేరు. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే అపోస్తులు ఈ పౌలు గారి చాలామంది శిష్యులను వాళ్ళ మనసులను దృఢపరిచాడంట. ఎందుకని? అయ్యా, క్రైస్తవం అంటేనే, ప్రభులోనికి రావడం అంటేనే సాఫీగా నిత్యము పంచభక్ష పరమాన్నాలతో మీరు విందులు వినోదాలతో మీరు జీవించడం కాదు. క్రైస్తవం అంటే ఏంటంటే కొన్ని శ్రమలు వస్తాయి అని చెప్పారంటండి. వీళ్ళు ఏం చెప్పారు చెప్పండి ఇప్పుడు? విన్నారా పూజిత? ఏం చెప్పారు? కొన్ని ఏమొస్తాయి?
జాగ్రత్త, మీ మనసులను దృఢపరుచుకోండి, ధైర్యపరుచుకోండి, బలంగా ఉండండి, గట్టిగా ఉండండి, వేరు లోపలికంతా కూడా తన్ని మీరు ఫలించండి అన్నట్లుగా వీళ్ళకి చెప్పారు. ఏమని చెప్పారు చూడండి, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండండి. చెప్పండి, ఇప్పుడు ఎలాగ ఉండాలి? దగ్గరగా చెప్పండి. విశ్వాసమందు ఎలాగుండాలి? నిలకడగా. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. చెప్పండి, ఇప్పుడు తర్వాత మాట చదవండి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, చాలా శ్రమలు వస్తాయి. క్రైస్తవం అంటేనే, అపోస్తలత్వం అంటేనే, శిష్యరకం అంటేనే, సేవ చేయడం అంటేనే, ప్రభువులో జీవించడం అంటేనే చాలా శ్రమలు వస్తాయి. పడిపోయావా? ఏరు లేదు నీలో. విశ్వాసం కోల్పోయావా? వేరు లేదు నీలో. లోకంలోనికి వెళ్ళిపోయావా? వేరు లేదు నీలో. లోకాశలకు వెళ్ళిపోయావా? వేరు లేదు నీలో. ఫలించట్లేదా? వేరు లేదు నీలో. మరలా సిగరెట్లకి, తాగుడికి, మందుకి, ప్యాకెట్కి వెళ్ళిపోయావా? వేరు లేదు నీలో. తన్నుకోలేదు సరిగ్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది బిగ్గరగా చెప్పండి. ప్రియులారా, రాయబడిన సందర్భాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూసారండి ఎంత అద్భుతంగా ఆ మాట రాయబడిందో చూడండి. ఏమన్నాడు? శిష్యులు మనసులను దృఢపరచడం అంటే ధైర్యపరిచి ఏమన్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసమందు ఎలాగుండండి? విశ్వాసములో ఏ మాత్రం తప్పిపోవద్దు. విశ్వాస జీవితంలో అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాను. అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమ అనుభవించాలి. దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే చెప్పండి ఇప్పుడు శ్రమ అనుభవించుకోకుండా దేవుని రాజ్యములోనికి వెళ్ళలేము. చెప్పండి ఇప్పుడు, శ్రమ అనుభవించుకోకుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. కంచేపు కూర్చుని కునుకుపాట్లు పడేసి ఊగేసి పరలోక రాజ్యంలోకి వెళ్ళడం చాలా చాలా చెప్పండి ఇప్పుడు కష్టం. క్రైస్తవం అంటేనే శ్రమ. అందుకనే ప్రభు అయినటువంటి క్రీస్తు అంటాడు, నన్ను వెంబడించువాడు తనను తాను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? తగ్గించుకుని నన్ను వెంబడించాలి అంటాడు. మరొక మాట ఏంటంటే, తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. చెప్పండి ఇప్పుడు ఏమంటాడు చెప్పండి? తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే క్రైస్తవం అంటేనే శ్రమలు అనుభవించాలి. శ్రమ లేకోకుండా విజయం సాధించలేం. శ్రమ లేకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఇప్పుడు రాయబడిన సందర్భాలు. అపోస్తలుడైన పౌలు గారు రక్షించబడ్డాడు. అననీయ అనేటువంటి ఆయన చేత బాప్తీసం తీసుకున్నాడు. సువార్తికుడుగా, సేవకుడిగా, అపోస్తలుగా పిలువబడ్డాడు. అపోస్తలుగా పిలువబడినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడు చూడండి. రాయబడిన సందర్భం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి ప్రియులరా 11వ అధ్యాయము. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంటే ఈయన ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. తర్వాత ఏంటండి? ప్రభువే తోడుండగాని మనం పడతాం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అలా పాడలేదు ఈయన. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ప్రభువే తోడుండగా అనలేదు ఈయన. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు చూడండి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ముమ్మారు రాయబడిన సందర్భాలు చూడండి. ఏమని రాయబడి ఉంది? యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నానంటాడండి. 5 మారులు ఒకటి తక్కువ 5 4 ఎంత? 20. 5 తీసేస్తే 200లో 5 తీసేస్తే ఎన్నండి? 195 కొరడా దెబ్బలు తిన్నాడంటే ఈయన. ప్రభువులోనికి వచ్చిన తర్వాత నేను ప్రభువులోకి వచ్చాను, నేను సేవకుడిని, నేను కొరడా దెబ్బలు తింటామేంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జ్వరం వస్తాం ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను, మోకాళ్ళ నొప్పులు వస్తాం ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను, నడుము నొప్పులు వస్తాం ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను, షుగర్ వస్తాం ఏంటి? రావాలే. దాని కొరకు నువ్వు బలంగా దేవుని సన్నిధిలో చెప్పండి. ఇప్పుడు వీళ్ళతో ఎక్కువసేపు సోదేయకోకుండా ప్రభుతో గడపడానికి వస్తాయి. మరి మనం అప్పుడు ఏం చేయాలి? బలముగా యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి రాయబడిన సందర్భాలు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తింటేనే ముమ్మారు బెత్తముతో కొట్టబడ్డాను. ముమ్మారు అంటే చెప్పండి ఇప్పుడు. ముమ్మారు అంటే బెత్తంతో కొట్టించుకున్నాడంట. ఎందుకు? ప్రభువులోనికి వచ్చినందుకు. అవునా? చెప్పండి, అవునా కదా? బెత్తంతో కొట్టబడ్డాడు. నెక్స్ట్ చూడండి ఏమని రాయబడిందో.
ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట. ఇదేం కర్మండి బాబు, ప్రభువులోనికి వస్తే బెత్తాలతో కొట్టించుకోవాలా, ప్రభువులోనికి వస్తే కొర్రతో కొట్టించుకోవాలా, ప్రభువులోనికి వస్తే రాళ్ళతో కొట్టించుకోవాలా? నేను ఎవరు కొట్టలే, నువ్వేం భయపడవలసిన పని లేదు. కాకపోతే జ్వరం వస్తుంది అందరికి వచ్చినట్టే, తలనొప్పి వస్తుంది అందరికి వచ్చినట్టే. కాస్తంతా తినే ఆహారాన్ని బట్టి, తాగే నీళ్లు బట్టి, మనం తినే తిండి, మనం తాగే నీళ్లు సరిగ్గా లేవు కదండి. కొన్ని అప్పుడప్పుడు కొన్ని రోగాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే దినదినము ప్రభులో అదవుతుంది బలపడుతూ మరింత ఎక్కువగా ప్రభు పాదాలు పట్టుకుని చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఇవన్నీ వచ్చినాయి ఏంటండి? ఏమొచ్చినాయి? శ్రమ పడ్డాను, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఎక్కడ గడిపాడు? ఎలా గడిపాడు? పడవలోనా? లేదు, పడవ పగిలిపోయిందంట, ప్రయాణం చేయడానికి వీలు లేదంట. అక్కడెక్కడో ఒక చెక్క ఉంటే, పడవ పగిలిపోయిన చెక్క ఉంటే ఆ చెక్క పట్టుకుని అలాగే ఉన్నాడంట. ఆ చెక్క పట్టుకుని సముద్రంలో అలాగే ఉన్నాడంట. అది ఊగుతా ఎప్పుడుకో గట్టుకొస్తే అప్పుడు గట్టుకొచ్చాడంట. ఎప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాత. అంతకుముందు బాగానే ఉండేవాడు. ఎప్పుడు? హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నప్పుడు, తిని తాగి సుఖించినప్పుడు, అనేకులను హింసించినప్పుడు, దోచుకున్నప్పుడు, దొంగగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రభువులోనికి వచ్చినంత శ్రమ ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది? శ్రమ ప్రారంభమైంది. సముద్రంలో ఉన్నాడంట. ఆ తర్వాత మాట్లాడదు, అనేక పర్యాలు ప్రయాణములోను నదుల్లోనైనను ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా స్వజనులైన ఆపదలు, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు ఉంటిని. ప్రయాసలోను కష్టములోను, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటును. ఇక చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మన కోసమే చెప్పాడు. ఇవన్నీ ఎవరి కొరకు చెప్పాడు? చెప్పండి ఇప్పుడు ఎవరి కొరకు? మన కొరకే. ఇన్ని అనిపించాను నేను కష్టాలు. మీకు ఏదో ఒకటే రెండే, నేను ఎన్ని చాలా ఉన్నాయి. మీకు ఒకటి రెండే వాక్యంలోని తొలగిపోతున్నారు. వాక్యం అనే వేరు సరిగ్గా మీ జీవితంలో నాటుకోకుండా మీరు పడిపోతున్నారు. నాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, అయినా నేను తొలగిపోకుండా, అర్థమవుతుందండి, అయినా నేను తొలగిపోకుండా మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించిందని, నా కొరకు పందెపు బహుమానం వేచి ఉంది అనే స్థాయికి వెళ్ళిపోయాడండి. ఎవరండి ఆయన? ఇంత శ్రమ పడకపోతే, ఇంత కష్టపడకపోతే అపోస్తలుడైన పౌలు అనిపించుకోలేడు. ఈయన మనకులాగా ఏమంటాడంటే అవిశ్వాసిగా పిలువబడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కనుక విశ్వాస జీవితంలో వాక్యం విని, సంతోషంగా విని, దాన్ని అంగీకరించిన తర్వాత శ్రమలు అనేవి వస్తాయి. తొలగిపోయావా? రాతి నేల మీద పడిన విత్తనాలు పోలిన నేల లాంటి వారు మనం. ఎవరైనా మీకు అర్థమవుతుందా? దేని పోలిన వారు మనం? రాతి నేల మీద పడిన విత్తనాలను పోలినవారు. చాలామంది ప్రియులరా పడిపోతున్నారు, తొలగిపోతున్నారు, ప్రభువులో నిలబడలేకపోతున్నారు, ఫలించలేకపోతున్నారు. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఎంతవరకు కానే కాదు. నువ్వు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, విస్తరించాలని దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియులరా, ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను, మనము రాతి నేల మీద పడిన విత్తనాలు లాగా మన విశ్వాస జీవితాలు ఉండొచ్చా? శ్రమ వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, గాలితాళ్ళకి, భూత వైద్యుల దగ్గరికి, ఎక్కడ అమ్మగారు ఉన్నారంటే అక్కడికి, ఎక్కడ అయ్యగారు ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళవలసిన పని ఏమీ లేదు. నువ్వు ఉన్న చోటే నీ గృహంలోనే బలముగా యేసయ్య పాదాలు పట్టుకుని ప్రార్థించి అద్భుతము చూడగలుగుతావు. మనకు అలవాటు ఏంటంటే ఆ అయ్యగారా, ఈ అయ్యగారా, ఈ అయ్యగారా, ఆ అయ్యగారా. ఏ అయ్యగారు ఏం చేయలేరు. అర్థమవుతుందా? మనలో విశ్వాసం లేకోకుండా ఏ అయ్యగారు వేయాలంతే, స్పీడ్ వెళ్తాకే. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యగారులో లేదు ఏమిని. అర్థమవుతుందా? మనం ఆరాధిస్తున్న ప్రభువులోనే ఉంది. మనం ఏమంటుంటే ఆ అమ్మగారి దగ్గరికి వెళ్దాం, ఆవిడ చెప్తుందంట, ఈ అమ్మగారి దగ్గరికి వెళ్దాం, ఈవిడ చెప్తుందంట, ఆ అయ్యగారి దగ్గరికి వెళ్దాం, చిక్కమ్మ ఐజాక్ గారి దగ్గరికి వెళ్దాం. అర్థమవుతుందండి. తైలాభిషేక ప్రార్థనకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా నీలో విశ్వాసం లేకపోతే, ప్రార్థన అనే వేరు లేకపోతే ప్రయోజనము లేదు. ఎక్కడైనా నీ ఇంట్లో ఉండి ప్రార్థన చేయి, అద్భుతం జరుగుతుంది. నువ్వు ఉండే పరిచర్యలో ఉండి బలంగా ప్రార్థన చేయి, అద్భుతం జరుగుతుంది. అసలు నీ సేవకుడికి నువ్వు తెలిసినంతగా వేరే సేవకుడికి ఎవరికి తెలుసా? చిక్క వైజాగ్ గారు భీమవరం వస్తాడు ఆయన, ఫంక్షన్ హాల్లో ఎక్కడో పెడతాడు ఆయన. నీ పేరు గుర్తుంటుందా? మీరు చెప్పరేంటమ్మా? నీ పేరు గుర్తుంటుందా? నువ్వు ఎవరో తెలుసా? తెలీదు. కానీ ఎవరో తెలుసు?
నువ్వు ఒక్కసారి చెప్పావు అనుకో నీ కొరకు ప్రార్థన చేయమని, దేవరాత్రి నీ కొరకు సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళావు అనుకో, అయ్యగారు అప్పుడు అంటాడు ప్రభు ఏమిటి దీవించాడు. మరలేనప్పుడు అయ్యగారు గుర్తున్నానంటే గుర్తుండదు ఆయనకి, అయినా గుర్తున్నాను అంటాడు అంతేనంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం మాత్రం అయ్య బాబాయ్ అయ్యగారికి నా పేరు గుర్తుందంట, ఎవరికి గుర్తుండదు, ఉత్తిదే. ఒక్క చోట రెండు చోట్ల, ఇక్కడ భీమవరాన్ని పెడతాడు, అక్కడ పాలకొల్లు పెడతాడు, అక్కడ అమలాపురం పెడతాడు, అక్కడ రాజమండ్రిలో పెడతాడు, అక్కడ ఎక్కడో పెడతాడు, ఇక్కడ ఎక్కడో పెడతాడు. ఎన్ని చోట్లకి వెళ్తాడు మహానుభావుడు కదండి. నువ్వు అన్ని చోట్లకి తిరిగే మరి. దేవుని స్తోత్రం చెప్పండి, కొద్దిగా బిగ్గరగా చెప్పండి. ఎక్కడికి వెళ్ళ అదిగో దేవుడు అక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళొద్దని వాక్యం చెప్తుందండి. మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం. అదిగో అక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే నిలబడి ప్రభు దగ్గర నీ మోకాళ్ళు ఉంచి బలంగా ప్రార్థించి అద్భుతం జరుగుతుంది. అక్కడక్కడికి తిరిగామంటే నీలో ఏం లేదంటే వేరు లేదు, కిందే ఉందంటే ప్రియులరా రాయి ఉంది. ఆ రాయి కరగాలంటే ఆ రాయి అదవుతుందండి. దాన్ని మెత్త కావాలంటే అది అవ్వదు. మన హృదయము రాతి హృదయాన్ని మెత్తని హృదయంగా మార్చుకుని దేవుని వాక్యం మన హృదయంలో నింపుకుంటే నువ్వే ఫలిస్తావు. నువ్వు ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుతుంది. నీ పరిచర్యలో సంఘం ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. నీలో విశ్వాసం లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా, నీలో నమ్మకం లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా, నువ్వు సరిగ్గా భక్తి మీద అవగాహన లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. విశ్వాసంలో నిలబడండి. రాతి మీద నిర్మించబడిన వాక్యం పోలిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. జడువాన్లు వచ్చిన తుఫాన్లు వెల్లువై పారిన అది రాతి మీద వేయబడ్డది కనుక ఆ ఇల్లు కొట్టుకుపోవడానికి, ఆ ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఎంత మాత్రం ఉండదు. నా ప్రియమైన దేవుని సంగమా, మన హృదయాలు ఎలాగున్నాయి? రాతి నేలగా ఉన్నాయా? త్రోవ పక్క పడిన నేలలాగా ఉన్నాయా? గత వారంలో మనం త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, ఈ వారం రాతి నేల. వచ్చే వారం ప్రభు చిత్తమైతే మరొక నేల గురించి మనం నేర్చుకుందాం. 3 నేల తర్వాత శ్రేష్టమైన నేల గురించి 4వ నేల చెప్పాడు. ఆ నేలను పోలిన వారిగానే మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ నేలను పోలిన వారిగా? 4వ నేలను పోలిన వారిగానే మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అట్టి ధన్యత కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు నీ విలువైన మాటలు మేము వినడానికి కృప దయచేసినందుకు వందనాలు. అయ్యా, ఒకటి గుర్రములను బట్టి, అయ్యా ఒకరు లోకంలో ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తారు. మేమైతే మా దేవుని బట్టి అతిశయించాలని మొట్టమొదటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. రెండోదిగా నైనా మేము వాక్యంలోనికి, అయ్యా మేము నీలోనికి వచ్చిన తర్వాత వాక్యంలో మేము అందరం కూడా బలపడినట్లుగా రాతి నేల మీద పడిన విత్తనాల గురించి ఈరోజు అద్భుతంగా మీరు మాట్లాడారు. అయ్యా, చాలామంది వాక్యం వింటారు సంతోషంతో, కానీ దాన్ని అంగీకరించి వారిలో వేరు లేనందున, విశ్వాసం అనే వేరు లేనందున కొలదిగలు మాత్రమే వాళ్ళు ఉంటారు, తర్వాత తొలగిపోతారని మీరు వాక్యంలో సెలవిచ్చారు. నిజమైన నేటి సమాజంలో చాలామంది ఇలాగ ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తొలగిపోయే స్థితిలో ఉన్నారు. మేము అలా ఉండడానికి వీల్లేదు నాయనా. అయ్యా, నీవు మాకు ఆశ్రయదుర్గమై ఉన్నావు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, ప్రభు అతడికి ఆశ్రయంగా ఉంటాడని మీరు సెలవిచ్చారు. మీరే మాకు ఆశ్రయదుర్గమై ఉన్నారు కనుక మేమందరం కూడా నాయనా, మరి నువ్వు ఆశ్రయదుర్గమై ఉన్నావని మేము నమ్ముకుని, విశ్వసించి, నీ మీద ఆధారపడి, నీ చేయి పట్టుకుని, విశ్వాసంలో బలపడి నీ రాకడ కొరకు సిద్ధపడే కృపా, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని. ఏమాత్రం రాతి నేల లాంటి హృదయాలుగా మా హృదయాలను మార్చుకుని వాక్యం వినేవారిగా కాకుండా సారవంతమైన నేల మీద పడిన విత్తనాలుగా మా ఆత్మీయ జీవితాలు బలపరుచుకుని రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు